ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ గారు, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము, తెలుగు అనుకృతి, వేదాంగ పారంగత, దర్శన తత్వవేత్త, కళాప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము, అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజము, కూచిపూడి. ఇది విశుద్ధ భగవద్గీత. ఇందులో 18వ అధ్యాయం, చివరి అధ్యాయం. అందులో ఏదైనా కర్మ చేస్తున్నామంటే దానికి 5 కారణాలు ఉంటాయని చెప్పారు. ప్రతి కర్మకు 5 కారణాలు ఉంటాయి. ఒకటి అధిష్టానం అని, చేసేవాడు కర్త, తర్వాత కరణం సాధనాలు, తర్వాత చేష్టలు చేసే పనులు దానికి సంబంధించినవి, దైవం అంటే మన కర్మలు అన్నమాట. మనం చేసిన శుభ కర్మల యొక్క సంస్కారాలు, దాన్నే దైవం లేదా భాగ్యం, అదృష్టం అంటారు. ఇవి 5 ఉంటాయని చెప్పడం జరిగింది. ఏ పని అయినా, అది యుద్ధం కావచ్చు, ఏదైనా పని కావచ్చు, ఏదైనా కానీ. ఆ విషయంలో 14వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత అష్టాదశ అధ్యాయము 18వ అధ్యాయము 14వ శ్లోకము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చ ఏవ అత్ర పంచమం. దైవం అనేది పంచమం, అంటే నా 5వ కారణం. తెలుగులో అర్థం చెప్పండి ఎవరైనా. రమాదేవి గారు చెప్పండి. రమాదేవి గారు. నమస్తే గురుజీ. నమస్తే, చెప్పండి. అధిష్టానం స్థానం, తథా అట్లే, కర్త కర్మ చేయువాడు, పృథక్ విధం కారణం ఇతర సాధనము, చ వివిధాః పృథక్ చేష్టాః మరి ఇతరమగు వేరు చేష్టలు, అత్ర పంచమందై వంచ ఇట 5వ భాగ్యము. అత్ర పంచమం, అమ్మ విడిగా చెప్పండి. అత్ర పంచమం దైవం అత్ర పంచమం దైవం వంచ. దైవం దైవం వంచ. దైవం వంచ కదమ్మా, దైవం చ విడగొట్టుకోండి. దైవంచ. శ్లోకంలో చూసుకోండి. శ్లోకంలో ఏముంది? దైవం చ చైవా ఉంది. అది విడగొడిస్తే చ ఏవ అత్ర అవుతుంది. అది చైవాత్ర చ ఏవ అత్ర విడగొట్టుకుంటే అత్ర పంచమం దైవం పంచమం దైవం దైవం విడగొట్టండి. దైవం చ వేరు పెట్టాలండి. చ అంటే మరియు అని అర్థం. అత్ర అంటే ఇక్కడ, పంచమం 5వది దైవము. దైవం అంటే భాగ్యము, అదృష్టం అంటాం కదా. చ అంటే మరియు. చెప్పండి తాత్పర్యం. అధిష్టానము స్థానము ఒక కారణము, కర్త 2వ కారణము,
ఇతర కారణములు మూడవ మూడవ కారణము. వివిధములైన చేష్టలు 4వ కారణము. దైవము 5వ కారణము. ఎక్కడ కర్మ జరపబడునో ఆ స్థానము అధిష్టానమనబడును. కర్మమేదో ఒక స్థానముననే చేయనగును. ఆ కర్మ మొనరించువాడు కర్త. అతడు దానిని చేయుటలో స్వతంత్రుడై ఉండును. కర్మ చేయుట కనేక సాధనములు ఆవశ్యకములగును. అవి ఇతర కారణములని చెప్పబడినవి. కర్మను ఆచరించి పూర్తి చేయుటలో అనేకములగు పనులు చేయవలసి ఉండును. ఇక దైవ 5వ కారణము. దైవం ఐదవ కారణం. దైవమునే అదృష్టమనియు అందురు. మనుజుడు తాజేయు కర్మలకు కర్తయగుటచే ఫలమును అనుభవించును. సాధారణముగా కర్మ వెంటనే నశించును. కానీ ఇది తన వలన పొందవలసిన ఫలమును అనుభవింపక చేయుటకు కర్త యొక్క అంతఃకరణమున ఒక సంస్కారము జన్మింపజేసి నశించును. ఆ సంస్కారము ఫలమును అనుభవింపజేసి నశించును. అంతవరకు నది అదృష్టమనబడును. అది ఇట దైవ పదంతో కీర్తింపబడినది. నమస్తే గురి. కానీ అది తన వలన పొందవలసిన ఫలమును అనుభవింక ఉంది. కాదు పారాసుకున్నది. అనుభవింప కా కటి అని పారాసుకుంది. అనుభవింప తన వలన పొందవలసిన ఫలమును అనుభవింపజేయుటకు కర్త యొక్క అంతఃకరణమున ఒక సంస్కారము జన్మింపజేసి నశించును. అంతవరకు అది అదృష్టం అనబడుతుంది. అదే ఇక్కడ దైవ పదంతో చెప్పబడ్డది. ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట చేస్తాం కదా. భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, నీళ్ళపైన కానీ, ఎక్కడో చోట, ఇంట్లో బయట ఎక్కడైనా ఆ స్థానం. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనము దెబ్బలు తింటున్నాం అనుకోండి, మనమే దెబ్బలు ఎక్కడ తగులుతాయంటే మన శరీరం కూడా అధిష్టానం అవుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి. దెబ్బలు తిన్నవాడు లేదా తిట్లు తిన్నవాడు వాడు అధిష్టానం. దుర్యోధనుని భీముడు చంపినాడు, దుర్యోధనుడు అధిష్టానం అవుతాడు. అంటే భీముడు దెబ్బలు ఎక్కడ తగిలినాయి? దుర్యోధనుని శరీరానికి. అలా దెబ్బలు కొట్టడం అనే కర్మ. కొట్టింది ఎవరు? భీముడు కర్త. దీనితో గద ఒకటే కాదు, గదను పట్టుకున్నది ఎవరు? గదని ఎవరు పట్టుకున్నారు? భీముడు కదండి. భీముడి చేతులు. గదను పట్టుకుంది ఎవరు? భీముని చేతులు కదా. ఆ చేతులు ఏమంటారు? కర్మేంద్రియాలు అంటారు. అంటే ఇంద్రియాలు కూడా సాధనములే. ఇక్కడ కరణం అంటారు దాన్ని. కరణములు అంటే పరికరాలు, సాధనములు. అందులో మనసు కూడా ఉంటుంది, బుద్ధి కూడా ఉంటుంది. బుద్ధితో నిర్ణయం చేస్తాం, మనసుతో ఆలోచిస్తాం. అవి కూడా సాధనాలే, కరణాలే. అందుకే అంతఃకరణాలు అంటారు. బయట ఉంటే బాహ్యకరణాలు, బయటి సాధనాలు. గద కూడా సాధనమే. గద, చేతులు, ఇంద్రియాలు, కరణాలు. కొట్టింది ఎవరు? భీముడు కర్త. ఆ కర్మకు దెబ్బలు కొట్టడం అనే కర్మకు భీముడు కర్త. కొట్టేప్పుడు ఎటువైపు నుంచి కొట్టినాడు? ఎటు లేపినాడు? పైకి లేపినాడా? అడ్డం కొట్టాడా? కుడి నుంచా, ఎడమ నుంచి? ఇవన్నీ చేష్టలు ఉంటాయి. అది కూడా కారణమే. ఎలా కొట్టాడు? చేష్టలు అన్నారు ఇక్కడ. చేష్ట పృథక్, వివిధాష్ట పృథక్ చేష్ట. వివిధ అంటే వేరువేరు, పృథక్ అంటే వేరువేరు చేష్టలు. అలాగే దైవం చెప్పినారు ఇక్కడ. కర్మ చేసిన తర్వాత కర్మ అయిపోతుంది. ఒక వ్యక్తి తిడుతున్నాడు, తిట్టిన తర్వాత ఆ తిట్లు అలాగే వినిపిస్తాయి మనకు. ఒక వ్యక్తి తిట్టు వెళ్ళిపోయాడు, తిట్టు వెళ్ళిపోయిన తర్వాత తిట్లు ఇంకా వినిపిస్తుంటాయా? చెప్పండి. వినబడవు, లోపల కర్మ అయిపోయింది,
గుర్తు తెచ్చుకుంటాం కదా. తిన్న వాళ్ళకు, తిన్నవాడికి అంటే ఆ తిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ ఏదైతే ఉందో అది అప్పుడు నశించిపోతుంది. ఆ కర్మ ఉండదు ఇక, ఆ కర్మ లేదు. దెబ్బలు కొట్టేటప్పుడు దెబ్బలు కొట్టడం, లేపడం, చేయడం అంతా ఏదైతే చేష్టలు ఉన్నాయో అయిపోయాయి. ఇప్పుడు దెబ్బ తిన్న తర్వాత నొప్పులు ఉంటాయి కానీ మళ్ళీ ఇంకా కొట్టడం ఉండదు కదా, కొట్టేవాడు లేడు ఇప్పుడు. అంటే కర్మ అయిపోయింది. కానీ కర్మ యొక్క సంస్కారాలు ఉంటాయి. ఆ పొందవలసిన ఫలం ఇది అనుభవించడానికి ఈ అంతఃకరణంలో సంస్కార రూపంలో ఉంటాయి. అంటే కర్మ ఏం చేస్తుంది? సంస్కారాలను ఉత్పన్నం చేసి కర్మ నశించిపోతుంది. మనం ఎగురుతున్నాం అనుకోండి, ఏరేటప్పుడు కూర్చుంటారా? పరిగెత్తేటప్పుడు నిలబడతారా? పరిగెత్తు అది ఆగిపోవచ్చు, కానీ పరిగెత్తేటప్పుడు కూర్చోవడం జరగదు కదా. పరిగెత్తుతుంటే పరిగెత్తడమే, ఎగురుతుంటే ఎగరడమే, కూర్చుంటే కూర్చోవడమే, పడుకుంటే పడుకోవడమే కదా. ఈ కర్మ గురించి పెద్ద రహస్యం ఉంది. కర్మ అంటే మనం చేసే పని ఇక్కడ. గురూజీ మీట్లో ఉన్నారు. మోసం చేసి మర్చిపోవచ్చు, కొట్టి తిట్టి మర్చిపోవచ్చు, ఏమనేసి మర్చిపోవచ్చు. దెబ్బలు తిన్న వాడికి మాత్రం గుర్తుంటుంది. అలాగే మనకు కూడా ఉంటుంది, లోపల సంస్కారాలు ఉంటాయి. సంస్కార రూపంలో ఉంటాయి. మనం ఏమనుకుంటాం? కనిపించట్లేదు అనుకుంటాం, కానీ కనిపించకుండానే ఉంటాయి. అవి అనుభవించాలి, కర్మఫలం అనుభవించాలి. శుభాశుభ కర్మలు అదేమిటి? అదృష్టం, అదే దైవం, అదే భాగ్యం. కొందరు సౌభాగ్యం, కొందరు దౌర్భాగ్యం అంటారు. పంచమం, ఐదవది ఏంటి? దైవం అన్నారు. అదృష్టం. ఇవి 5 తప్పకుండా ఉంటాయి. ఒక్కోసారి గత జన్మలో చేసినటువంటి కర్మలు కూడా ఉన్నాయి. గత జన్మలో చేసిన కర్మలు అదే అదృష్టం అంటాం. దాని పేరు అదృష్టం. ఇప్పుడు అనుభవించాలి, తర్వాత ఎప్పుడైనా అనుభవించడం మాత్రం తప్పదు. ఇప్పుడు చెప్పండి, ఒకరు వేగంగా వచ్చేసి యాక్సిడెంట్ చేసినారు, నా కాలు ఇరిగిందనుకోండి, అది నా అదృష్టమా? నేను చేసుకున్న కర్మనా? చెప్పండి. ఎవరో ఒకరు తాగి లేదా రఫ్గా వచ్చేసి గుద్దేస్తే నా కాలు విరిగింది, యాక్సిడెంట్ అయింది. నా తప్పేంటి? నేను సరిగానే వెళ్తున్నాను, రోడ్డు పైన ఎడమవైపు నుంచి మరీ పక్క నుంచి జాగ్రత్తగా వెళ్తున్నాను. అది ఎవరి కర్మ? అది ప్రారబ్ధ కర్మ అంటారా మా గురూజీ? నేను అడుగుతున్నా అమ్మా, మరి నా ప్రశ్న అది. ఏమంటారు? నా తప్పేంటి? నా తప్పేమీ లేదు. అంటే గత జన్మ చేసిన పాపమా? అది నేను గత జన్మ చేసిన పాపమా నా కాలు విరగడం అనేది, యాక్సిడెంట్ జరగడం అనేది? అక్కడే జరగాల, ఆ స్థానంలోనే ఆ వ్యక్తి యాక్సిడెంట్ చేయాలా? నాకు రాసిపెట్టి ఉంటుందా? ప్రమాదవశాత్తు కదా గురూజీ, యాక్సిడెంట్ కదా గురూజీ అది. నన్ను అడిగితే నేనేం చెప్పాలమ్మా? అది ప్రమాదవశాత్తే గురూజీ. మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నేను అడుగుతున్నాను ఇదే. ప్రమాదవశాత్తు జరిగింది అది. అది ప్రారంధ కర్మ కాదు, ఏ కర్మ కాదు అది. నేను అనుభవిస్తున్నాను కదా, నా ఖాళీ కుంటున్నాను. కర్మే అంటారని నాకు తెలిసినంత వరకు ప్రారబ్ధ కర్మే అంటారు. అంటే నేను గతంలో చేస్తున్నా కూడా మనం అనుభవించవలసి రావడం. నేను గతంలో వాడిని గుద్దేశాను అనమాట, యాక్సిడెంట్ చేశాను అనమాట. ప్రభావ కర్మ. నమస్తే గురూజీ. అంటే నేను గత జన్మలో నేను కూడా యాక్సిడెంట్ చేసి ఉంటానా? దాని అర్థం యాక్సిడెంట్ చెయ్యకపోవచ్చు, ఇంకేదైనా కర్మ కావచ్చు, అతనికే చెయ్యాలని ఉండదు కదా. అంటే పాపం గత జన్మలో చేసిన పాపం అన్నమాట అది. అది జరగడం అనేది, యాక్సిడెంట్ కావడం అనేది. ఇది ప్రభావ కర్మ ఉద్యమం గురించి. ప్రభావం స్పష్టంగా చెప్పి ఉద్యమం కాదు, అవుతుందా కదా అది స్పష్టంగా చెప్పండి. ప్రభావ కర్మనండి.
ఎవరి ప్రభావం? నా ప్రభావమా? నేను రోడ్డు మీద వెళ్ళడం అనేది? అది అవతల వారి తాలూకా అశ్రద్ధ వల్ల అతను చేసినటువంటి దీని వలన జరిగింది కాబట్టి అది ఇతనికి సంబంధించింది కాదు. అది ఆయన ప్రభావం వల్ల ఈయన మీద అది వచ్చింది. కానీ వాస్తవంగా అయితే మాత్రం ఈయన తాలూకా ప్రమేయం ఏదీ లేదు. ఈయన యథార్థంగానే వెళ్తున్నాడు. అవతల వాళ్ళ తాలూకా ప్రభావం ఆయన ఏ రకంగా మత్తు మందు వల్ల కానీ, లేదంటే అశ్రద్ధ వల్ల కానీ, ఏ రకంగా జాగ్రత్తగా వెళ్ళకపోవడం వల్ల జరిగినటువంటి కర్మని లోపల క్లారిటీ ఉంచుకొని చెప్పండి. ఎవరైనా అదే క్లారిటీ నాకు తెలిసింది. ఒక వాక్యంలో చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒకే ఒక వాక్యంలో. అవతల వ్యక్తి అశ్రద్ధ వల్ల, ఆయన ప్రభావం వల్ల ఈయనకి ప్రమాదం జరిగింది గురూజీ. మిగతా వారు ఇంకెవరైనా చెప్పండి. అశ్రద్ధ ఎవరిదైనా అనుభవించవలసిన వ్యక్తే కదా అనుభవించాల్సింది. అంటే అందుకని నా కర్మ ఫలం అది నేను ప్రారంభ కర్మే అంటున్నాను గురూజీ. మీరు అక్కడే ఉండండి. ఇంకెవరైనా? కార్యం జరగదు కదా గురూజీ. కారణం లేని కార్యం జరగదు కదా. అయితే నేను చేసిన తప్పనమాట రోడ్డు మీద వెళ్ళడం. ఇంతకు ముందు ఏదన్నా కారణాలు ఉండొచ్చు కదా. ఏం కారణం? గత జన్మలో కొట్టడమా తిట్టడమా? ఏదో ఈ జన్మలో చిన్నప్పుడు తిట్టానో కొట్టాను. ఏదన్నా కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది కదా. అదే ఏ కారణం? ఆ వ్యక్తికి మీకు ఎలాంటి అయినా కారణాలు ఉండొచ్చు గత జన్మల. అంటే నేను యాక్సిడెంట్ చేసి ఉంటాను అనమాట. కారణం లేని కార్యం జరగదు. ఏదైనా కారణం ఉంటేనే. అది ఏ కారణం? అది చెప్పండి. ఏదైనా కారణం కాదు, ఏ కారణం అని ఉంటుంది. గత జన్మల కారణాలు ఉండొచ్చు గురూజీ. వచ్చానకండి, ఖచ్చితంగా చెప్పండి. గత జన్మల కారణమే అది వచ్చు చెప్పదు. ఇంకెవరైనా ఆలోచించండి. రేపటి వరకు ఆలోచించండి. చాలాసార్లు కర్మ గురించి చెప్పినాను. అవును గురించి చెప్పిండ్రు. ఫలితము, ప్రభావం. ఇంకా ఇంకోటి గుర్తు రావట్లే గురు. ప్రభావం, ఫలితము. అవును, పరిణామ కర్మ. 3 రకాలు చెప్పారు గురువు. ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. అంటే ఇవన్నీ కూడా అంటే మన ఇంట్లో దొంగతనం జరిగితే, దొంగ చెతకపోతే అది కూడా హనుమాన్ గారు దొంగతనం జరిగింది అప్పుడు అంతే అనుకుంటాం. మరి అంతే అనుకోదా? మరి ఏదో కారణం ఉంది. దొంగ వచ్చాడు, దొంగతనం చేశాడు, ఎత్తుకపోయాడు, నా కర్మ. ఏదో కర్మఫలం ఉంది, ప్రారంభం ఉందని ఊరుకుంటామా? తిడితే కొడితే సరే యాక్సిడెంట్ చేశాడు, ఊరుకుంటాం? మరి ఊరుకోం కదా. మరి ఎందుకు? మరి ఊరుకోవాలి కదా, నా కర్మఫలం కదా అది. ఎందుకు ఊరుకోవట్లేదు? మరి ఎన్ని చేసినా అనుభవం మాత్రం ఆ గాయపడ్డ వ్యక్తి అనుభవించాల్సిందే కదా, ఏమి చేసినా. అది కాదమ్మా విషయం, అది కాదు. ఇప్పుడు మరి ఎందుకు మనం పోలీస్ స్టేషన్ వెళ్తాం? ఎందుకు కేసులు వేస్తాం? ఎందుకు అని పట్టుకొని కొడతాం? అతను నేరం చేశాడు కాబట్టి అతనికి ఆ తప్పు తెలిసి రావాలంటే అతనికి అప్పుడు సంఘంలో ఏదైతే రూల్స్ పెట్టుకున్నామో వాటిని మనం చేయాలి కదా. మళ్ళా ఇంకోసారి చేయకుండా అతనికి కూడా నా తప్పే కదమ్మా. నేను చేసిన కర్మనే కదా. మరి కర్మ ఫలం కదా నాది కదా. అది అట్లా తప్పు కాదు. అది గత జన్మ మీరు అన్నారు కదా ప్రారంభం అని. గత జన్మ కర్మ అని. అతనికి తప్పు కాదని నేను అనలేదు. అతని యాక్సిడెంట్ చేయడం తప్పే. మరి తప్పు అతను చేసిన అనుభవం మీది కాబట్టి. అంటే నా కర్మఫలమా? నేను అడిగేది ఏంటి? నా కర్మఫలం అది. తప్పు చేసిన వాడు. నాకు తెలిసినంత వరకు నేను అదే అనుకుంటున్నా. ప్రారంధము, సంచితము, ఏది కర్మలు ఉన్నాయి కదా, వాటిలో ఇది నేను తెలుసుకున్నానని అనుకుంటున్నా. బాగా ఆలోచించుకోండి. ఇది బాగా తెలిసి ఉండాలి. మేము చాలా ఈ విషయంలో కొట్టుకుపోతున్నాము, చాలా మనం మోసపోతున్నాము, అయోమయ స్థితిలో ఉంటాం ఒకసారి. అది ప్రారంధం అవ్వచ్చు, పరిణామం అవ్వచ్చు, ప్రభావం, కర్మ ఏదో ఒకటి అవుతుంది గురించి. ఈ రెండు నాకు తెలియవు. నాకు సంచిత, ప్రారంధ, ఆగామి తెలుసు. పరిణామం ఇవి తెలియవు నాకు, నేను వినలేదు. అప్పలనాయుడు గారు ఎన్నోసార్లు చెప్పాను, క్లారిటీ ఇంకా రాలేదు మీకు. ఈ విషయం ఎన్నోసార్లు, ఒకసారి కాదు ఎన్నోసార్లు చెప్పారు. మరణ చింతనం చేసుకోవాలి, దానిపట్ల చాలా ఒక నిధిధ్యాసనం చేసుకోవాలి. అంటే మన నిత్య జీవితంలో ఎన్నో కర్మలు చేస్తున్నాము, అనుభవిస్తున్నాము, అనవసరం తిట్లు తింటున్నాము, ఆగుతున్నాము, సహిస్తున్నాం, కానీ లోపల బాధపడుతున్నాం కదా. నేను తప్పు చేయకుండా తిట్లు తిన్నాను, తిట్టాడు వాడు అని చెప్పేసి.
బాధపడకూడదు. మరి ఆ కర్మఫలం కదా, ఏదో ఒకటి ఉంటుంది, కారణం ఉంటుంది కదా. హనుమాన్ గారు అన్నట్టు ఏదో కారణం ఉంటుంది, ఊరుకుంటున్నామా? వాడిని ఏమనుకున్నా బాధపడుతున్నాం మనం, ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి. బాగా అర్థం చేసుకోండి, ఈ విషయాలు బాగా తెలిసి ఉండాలి. మనం ఏమనకుండా తిట్లు తినాల్సి వస్తుంది, నిందలు మోయాల్సి వస్తుంది, ఎన్నో అనుభవించాల్సి వస్తుంది, కష్టాలు నష్టాలు ఎన్నో అనుభవిస్తున్నాం. ఊరుకోవట్లేదు, మళ్ళీ కర్మఫలమే ప్రారంధమే అదృష్టమే అని ఊరుకుంటున్నాము. మనం చేయవలసిన పని కూడా చెయ్యాలిగా. అదే అమ్మా, ఇప్పుడు వాడు తప్పు చేస్తే కర్మఫలం, మరి వాడు తప్పు చేశాడు, కర్మఫలం పట్టుకున్నాం, అదే కొట్టాం, కదా జైలు మళ్ళీ పెట్టాం. శిక్ష ఇక్కడ ఇక్కడ అతనికి మళ్ళీ. కర్మ చేసింది ఎవరు? కర్త. చేసిన వాడు వాడిని పట్టుకొని కొట్టడం అయింది, కట్టేయడం అయింది, జరిమానా విధించడం అయింది, జైలు పెట్టడం అయింది. అంటే కర్మఫలం అయిపోయినట్టే కదా. అయ్యా కర్మ ఇక్కడ కొంతవరకు కర్మ చేసినటువంటి ఏ కర్త ఉన్నాడో వానికి ఫలం ఇచ్చేసాం ఇప్పుడు, పనిష్మెంట్ అయిపోయింది. మన సంఘంలో ఏర్పరచుకున్నటువంటి శిక్షల ద్వారా అది అయిపోయింది. ఇంకా ఏమన్నా మరి పరమాత్మ దృష్టిలో ఏమన్నా శిక్ష ఉంటే అది మరి అమలు అవుతుందేమో తెలియదు. నేను నా సంగతి చెప్పండి, ఇప్పుడు నా బ్రతికేం కావాలి, ఇప్పుడు నా కాలు కుంటికాలు అయింది కదా. ఏం నేను చేస్తాం? చేసిన పాపం ఏంటి? నేను చేసిన పాపం ఏంటి? ఏ జన్మ పాపం? మీరే అన్నారు ఏ జన్మ పాపం అని అంటున్నారుగా. అది అడుగుతున్నాను. మీరు ప్రారంధం అన్నారు కదా, ఆ, ప్రారంధం అంటే ఏంటి? అనేది తెలియకపోవచ్చు కానీ ఏ జన్మ అనేది తెలియదు. ప్రారంధం అంటే ఏంటి? చేసిన కర్మలకు కర్మఫలం అనుభవించిన ప్రారంభమైందనమాట. ప్రారంభం అయిపోయింది, నేను అనుభవిస్తున్నాను, అది ప్రారంధం. ఇప్పుడు ఒక పని చేశాను అంటే రెండు రకాలు ఉంటాయి. మంచి పని చేశాను, బాగా చదువుకున్నాను, ఇప్పుడు సుఖంగా ఉంటున్నాను, ఇది కూడా ప్రారంధమే, సుఖాన్ని అనుభవిస్తున్నాను నేను. కష్టపడలేదు, డబ్బు సంపాదించుకోలేదు, ఇప్పుడు పేదరికం అనుభవిస్తున్నాను, అది ప్రారంధం. అంటే అనుభవించడం, అనుభవిస్తూ ఉండడం. ఇది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ అందరికీ ఉంటాయి, చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ కర్మ గురించి విషయం అర్థమవుతుంది. అదే ఏది అన్నా కానీ మొత్తం అయితే కర్మ, చేసిన కర్మ అది సంస్కార రూపంలో ఉంటుంది. మంచి పని కానీ చెడు పని కానీ ఏ కర్మ అయినా తిట్టైనా, మనం ఎవరైనా విమర్శించినా, దుష్ప్రచారం చేసినా, మనకేమైనా జరిగినా, మనకు తిట్లు వచ్చినా, అపనిందలు వచ్చినా, అవన్నీ సంస్కార రూపంలో ఉంటాయి. వాటికి మళ్ళీ ఫలం తప్పకుండా ఉంటుంది, మంచిదో చెడో ఏదో ఒకటి. అది దాని పేరు దైవం. ఇక్కడ ఇది బాగా మనచింతనం చేసుకోండి. ఏం చేయాలని తర్వాత చర్చించుకునేటప్పుడు, మీరు మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలు ఈ మాటలు ఈ ప్రపంచం కాకుండా ఇటువంటి విషయాలు మాట్లాడాలి. అవును గురుగారు అసలు ఏంటి ఇది, చర్చలు చేసుకుంటే లోపల నుంచి బయటకు వస్తాయి, లోపల ఉన్నటువంటి విద్య, ఆత్మలో విద్య బయటకు వస్తుంది. అప్పుడు ఏమైనా అర్థమవుతుంది. ఇదే ప్రపంచమే, ఇంకెన్ని ఏళ్ళు, ఇంకెన్ని జన్మలు, ఇంకెన్ని జన్మలు కావాలా, అడ్డి పిడిదికి మరి ఇక్కడికి రావాలి. నిజానికి ఏంటి ఈ కర్మ, ఏంటి ఈ జన్మ, ఏంటి అసలు ఎన్ని రోజులు, ఇంకా ఈ సంస్కారాలు ఏంటి, ఎందుకు ఇంత అనుభవించాల్సి వస్తుంది, ఎందుకు బాధపడాల్సి వస్తుంది, ఈ అశాంతి ఎందుకు, ఈ భయాలు ఎందుకు, ఇంత దుఃఖాలు కష్టాలు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఏం చేయాలి, ఎలా మార్చుకోవాలి, గట్టిగా అనుకోవాలి. ఊరికి వినడమేనా, చెప్పడమేనా? తిరుగున వాళ్ళ దోషం కూడా అవి ఉండొచ్చు గురించి. అయిపోయింది అది, ఆ విషయం మాట్లాడకండి. ఇంకా దాంట్లో ఉన్నారా మీరు? నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అది వినట్లేదు, చూడండి. ఇందాక నేను ఏం మాట్లాడాను అది వినట్లేదు, లోపల అవే తిరుగుతున్నాయి. సరే చెప్పాలి, వినడం బాగా వినాలి. అది అయిపోయింది, ఆ టాపిక్ పక్కన పెట్టేసాను. ఇక నేనేం మాట్లాడుతున్నాను అది విన్నారా? సంస్కారాలు అని చెప్పారు గురించి. చర్చించండి, బాహ్య విషయాలు కాకుండా ఈ విషయం చర్చించండి, అప్పుడు బాగా గుర్తుంటుంది. సమాధానం కూడా రావచ్చు చర్చల్లో. లోతుగా చర్చించినప్పుడు లోపల నుంచి మనకి రావచ్చు, ఆత్మలో నుండి లోతుగా. లేదా ఒక తర్క వితర్కాలు చేయండి, అవును కాదని మాట్లాడండి, అప్పుడు కూడా వస్తాయి. సీరియస్గా గంభీరంగా ప్రయత్నం చేయండి. ఎన్నేళ్ళు ఇట్లా వింటుంటారు, అదే వింటారు, ఎన్నేళ్ళు వింటారు ఇదే కర్మ గురించి, ఇదే విషయాలు. అది ప్రారంధమా, సంచితమా, లేదా కర్మ ఫలమా, కర్మ ప్రభావ, కర్మ పరిణామమా, ఇంకా క్లారిటీ లేదు. దీన్ని బట్టి ఆత్మస్థం అవ్వలేదని అర్థమవుతుంది.
ఏమైనా చేసుకోండి. మీరు చేసే మీ పురుషార్థం ఏంటో మీరు చేస్తున్నారా? చేసిన తర్వాత మాట. మీరేం పురుషార్థం చేస్తున్నారు? సిద్ధాంతం చాలా పెద్ద సబ్జెక్ట్ కదా గురూజీ, ఒక్క అంత వేగంగా వచ్చేది కదా గురూజీ. అదే కాదు, నిజానికి ఏమీ లేదు. అసలు ఏం సిద్ధాంతం పెద్ద ఏమి లేదు. వేస్ట్ ఏం కాదు అనుకుంటే అంత ఒకటి మరి. తిప్పి తిప్పాలు అక్కడికి వస్తాయి, ఇంకేమీ లేదు. మనకు లోపల ఉండాలి క్లారిటీ, స్పష్టంగా ఉండాలి, స్పష్టంగా తెలుసుకోవాలి ఉంటే అన్నీ వస్తాయి. తేలిక తీసుకుంటే రాదు. దేనైతే మనం సీరియస్గా గంభీరంగా తీసుకుంటామో అది సఫలమవుతుంది, అది సిద్ధిస్తుంది. టైంపాస్కి వినకండి దయచేసి, చాలా నష్టపోతున్నారు. మీ సమస్యలకు మీరు పరిష్కారం చేయలేకపోతున్నారు, మోసపోతున్నారు, నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు, ఎన్నో పోగొట్టుకుంటున్నారు. సమయమే కాదు, జన్మ వ్యర్థం అవుతుంది, మీ జీవితం వ్యర్థం అవుతుంది, వయసు వ్యర్థం అయిపోతుంది. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకుండా ఉంటున్నాయి. మనం చూసాం కదా, జపం అంటే ఇంకా స్పష్టత లేదు. ఎన్నో రకాల జపాలు చేస్తారు చేసేవారు, కానీ అవన్నీ కూడా జపాలు కావు. జపం అంటే ఒకటే. ఆ జపంలో ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, జపంలో ఏముండాలి? ఏముండకూడదు, భావన ఉండాలి. అది సూత్రం. ఏముండాలి, ఏముండకూడదు. అందరు జపాలు చేస్తారు. చిన్నపిల్లడు కూడా చాక్లెట్ బిస్కెట్ అని అడుగుతుంటాడు. అమ్మ అన్నం అంటాడు, ఇంకా ఏదో అడుగుతుంటాడు. అది జపమే, కానీ దాన్ని జపం అనడానికి వీల్లేదు కదా. జప విధానం అది. మరి ఈ జపానికి దానికి భేదం ఏంటి? ఈ జపంలో ఏమి ఉండకూడదు, అది చెప్పండి. కనీసం జపం చేసేటప్పుడు ఏమి ఉండకూడదు, కోరిక ఉండకూడదు, వేరే విషయాలు చింతన ఉండకూడదు, ఒక భగవంతుడి మీదే ఉండాలి. ఏమి కోరొద్దు. జపం కోరిక ఉండకూడదు. అమ్మ అన్నం, అమ్మ చాక్లెట్, అమ్మ బిస్కెట్ అంటే అడగకూడదు భగవంతుని. అది ముఖ్యంగా పెట్టుకోవాలి. అప్పుడే దానివల్ల ఏమి లాభం? జపం వల్ల లాభం ఏంటి? వ్యాధి స్థాన సంశయాలు అన్నీ అంతరాయాలు పోతాయి. యోగ విఘ్నాలు, యోగ బాధకాలు, శత్రువులు, యోగ ఆటంకాలు, సుఖానికి ఆనందానికి ఆటంకాలు ఏవైనా అవన్నీ పోతాయి. వ్యాధి స్థాన దుఃఖ ధర్మణ శాంగమేయత్వ శ్వాస ప్రశ్వాస, ఇవి కూడా ఉపవిఘ్నాలు అన్నీ పోతాయి. ఇప్పుడు ఏమి కోరకుండా, ఏం ప్రార్థించకుండా జపం చేస్తే తతః ప్రత్యక్ చేతనాధికమపి అంతరాయ అభావం అయితే ఎవరికి అవుతున్నాయి మరి? మనకు అంతరాయాలని పోతున్నాయా? పోవట్లేదంటే అర్థం ఏంటి? జపం సరిగా లేదు, మన ఈశ్వరోపాసన సరిగా లేదు. ఈశ్వరోపాసనలో భగవంతుని గుణాలు వస్తున్నాయా, నింపుకుంటున్నామా, స్థిరం చేసుకుంటున్నామా? ఉపాసన యొక్క ఉద్దేశం ఏమిటి? ఈశ్వరుని యొక్క దివ్య గుణాలు నింపుకుంటున్నామా, వస్తున్నాయా? మనలో ఉన్నటువంటి అవగుణాలు పోతున్నాయా? ప్రశ్నించుకోండి, చూసుకోండి. తర్వాత శ్లోకం 15వ శ్లోకం చూద్దాం. శరీర వాంగ్ మనోభిర్, శరీర వాక్ అనమాట. శరీర వాక్ మనోభి, శరీర వాంగ్ మనోభిర్ యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచ ఏతే తస్య హేతవ. పద్మావతమ్మ గారు 15వ శ్లోకం. గురుజీ. శరీర వాక్, శరీర వాంగ్ మనోభిహి, శరీరముతో, వాణితో, మనసుతో నరహ నరుడు, న్యాయం వా విపరీతం వా న్యాయయుక్తమైన లేదా దానికి విరుద్ధమైన యత్ కర్మ ఏ పని అయినను ప్రారభతే ప్రారంభించినచో తస్య దానికి ఏతే పంచ హేతవ, ఇవి 5 హేతువులు ఉండాలి. తప్పు లూ రాసుకోండి. హేతువులు. తాత్పర్యం: మనుజుడు శరీరముతోనూ, వాక్కుతోనూ, మనసుతోనూ కర్మలు చేయును. ఆ కర్మలు న్యాయములు కాని అన్యాయములు కాని అగును. ఏవి అయినను పైన వివరించబడిన 5 కారణములు లేక సిద్ధింపనేరవు. ప్రతి కర్మకు అధిష్టానాదులైదును కారణములని ఎరుగునది. ఎరుంగు ఉండాలి. గు
ఎరుంగునది అంటే 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 ఎరగవలేను, తెలుసుకోవాలను. ఎరుగవలేను. ఐదును ఈ 5 కారణములని తెలుసుకునవలెను అని అర్థం. తెలుసుకోవాలి. తెలుసుకునవలెను, తెలుసుకోవాలి, ఎరగవలెను. ఏమర్థమైంది? శరంతోని కానీ శరీరంతో గాని వాక్కుతో కానీ మనసుతో గాని కర్మలు చేస్తే ఆ కర్మలు న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు, లేదా ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, శుభం అశుభం పుణ్యం అన్ని కావచ్చు. రాసుకోవచ్చు. ఇక్కడ న్యాయాన్ని రాసే న్యాయం వా విపరీతం, విపరీతం దానికి కాదు. న్యాయమే ధర్మం. న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు, అలాగే ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, శుభం కావచ్చు, అశుభం కావచ్చు, పుణ్యం కావచ్చు, అశుభం పాపం కావచ్చు, కావచ్చు, పాపం అయ్యేమన కావచ్చు, కావచ్చు. అది సత్యం శరీరంతో కావచ్చు, కావచ్చు, మాటతో కావచ్చు, మనసుతో కావచ్చు. 5 వీటికి ఈ 5 కారణాలు ఉంటాయి. అధిష్టానాదులు 5 ఉంటాయి. పంచ ఏతే ఈ పంచ 5 తస్య హేతవ దానికి కారణం. హేతవ అంటే హేతువులు అంటే కారణములు. ఇందాక చెప్పుకున్నట్టు 5 అధిష్టానం, కర్త, కరణం, తర్వాత వివిధ పృథక్ చేష్టలు, వేరే చేష్టలు, తర్వాత దైవం 5. తర్వాత శ్లోకం 16వ శ్లోకం. తత్ర ఏవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత్య బుద్ధిత్వాత్ నా స పశ్యతి దుర్మతి. ఎవరు? సుజాతమ్మ గారు నమస్తే గురుజీ. చెప్పండి. తత్ర ఏవం తు సతి, ఈ విషయం ఇట్లుండా, యహ ఎవడు అకృత బుద్ధిత్వాత్ మందబుద్ధి అగుట వలన కేవలం ఆత్మానం కర్తారం పశ్యతి, కేవలము తననే కర్తగా నించును, సహ దుర్మతి వాడు దుర్మతి, న పశ్యతి ఏమియూ తెలియనివాడు. తాత్పర్యం: ఇట్లు ప్రతి కార్యమునకు 5 సాధనములు ఉపయుక్తములగుచుండా మందబుద్ధి కలవాడు అది తెలియక ఆ కారణములలో ఒక కారణముగా కర్త మాత్రమైన అతడు తాను ఒక్కడే ఆ కార్యమును అనరించున్నట్లు ఎంచును. అతడు దుర్మతి, తెలియనివాడు. ఇయదే అహంకారం అగును. తానే కర్త అనుకుంటాడు. అంటే కర్త మాత్రమే, వేరే కారణాలు లేవు. కర్త మాత్రమే అని ఆ కథ నేనే అనుకుంటాడు. వాడేవాడు దుర్మతి, తెలియనివాడు, మంచి మతి లేనివాడు, మంచి బుద్ధి లేనివాడు అని అర్థం. అది అహంకారం అవుతుంది అంటున్నాడు. అహంకారం అవుతుంది. తత్ర ఏం సతి కర్తారం, ఇవన్నీ ఉండగా ఆత్మానం కేవలం అంటే ఆత్మ అంటే నేనే అనుకుంటాడు. పశ్యతి చూస్తాడు. నా స పశ్యతి దుర్మతి, దానికి సరిగ్గా చూడలేడు. ఏ బుద్ధితో? పశ్యతి అకృత బుద్ధితో. అకృత బుద్ధి వలన అంటే మందబుద్ధి. కృత బుద్ధి కాదు. కృతం అంటే విజయం సిద్ధింపజేసే బుద్ధి. అకృత బుద్ధి మందబుద్ధి, తెలియని బుద్ధి. 17వ శ్లోకం. యస్య నా అహంకృతో భావో బుద్ధిర్, అది బుద్ధి. యస్య నా అహంకృత విడదీస్తే యస్య న అహంకృత భావ బుద్ధి, నా యస్య నాహంకృతో భావో బుద్ధిర్ యస్య న లిప్యతే హత్వా అపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. 17వ శ్లోకం. ఎవరు ఉన్నారు? అప్పలనాయుడు గారు ఉందా? పుస్తకం ఉందా దగ్గర? అప్పలనాయుడు గారు పుస్తకం ఉందా? ఎక్కడున్నారు? పిప్పినారాయణ గారు పుస్తకం ఉందా? నిర్మలమ్మ గారు నమస్తే గురుజీ. నమస్తే. 17వ శ్లోకం. యస్య నాహంకృతో భావో బుద్ధిర్. యస్య అహంకృతః భావః న, ఎవనికి అహంకార భావము లేదు. యస్య బుద్ధి న లిప్యతే, ఎవని బుద్ధి ఫలాకాంక్షతో లిప్తము కాదు. సహ ఇమాన్ లోకాన్, వాడి లోకులను హత్వాపి చంపియు, న హంతి చంపినవాడు పాడు, న నిబధ్యతే బంధింపబడడు. తాత్పర్యం: ఇటు అహంభావము వదిలి ఫలాపేక్ష లేనివాడై కర్తవ్య కర్మలు ఆచరించుచు ప్రాణులను సంహరించినను అతడు ఆ హింసచే బద్ధుడు కాడు. అంటే యుద్ధంలో అహంకారంతో యుద్ధం చేయకూడదు, అహంకారంతో ఏ పని చేయకూడదు. అహంకారం వదిలిపెట్టేసి ఫలాపేక్ష లేకుండా
కర్తవ్య కర్మ చేస్తూ ప్రాణాలను సంహరించినప్పుడు కూడా అది హింస కాదు, బంధింపబడడం ఉండదు. ఎందుకు? యుద్ధమే కాదు, ఏ పనైనా కానీ ఫలాపేక్ష ఉండకూడదు, అహంభావం ఉండకూడదు, కర్తవ్య భావనలు చేయాలి. అప్పుడు అది నా హంత్య నాది అంటే అది హత్య కాదు. హత్వాపి స ఇమాన్ లోకాన్ నా హంతి, చంపినవాడు కాడు. నిబధ్యతే, బంధింపబడాడు. అంటే నియమాలు ఉంటాయి, దానివల్ల బధ్యతే, బంధింపబడడం. బధ్యుడు అంటే బంధింపబడేవాడు, బంధింప తగినవాడు బధ్యుడు. బంధింపబడు అంటే బధ్యుడు కాడు. 18వ శ్లోకం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన. కరణం కర్మ, అది కరణం ఉంది, కరణం రాసుకోండి. కరణం ఉంది, కరణం కర్మ కర్తేతి, కరణం కర్మ కర్త ఇది త్రివిధం కర్మ సంగ్రహ. సావిత్రమ్మ గారు 18వ శ్లోకం. సావిత్రమ్మ గారు, ఇంకెవరున్నారు? గురూజీ నేను చెప్పనా? ఓం. ఎక్కడికి వెళ్ళారు ఇప్పటిదాకా? ఎక్కడ ఉన్నారు? పక్కకు పోయింది గురూజీ. సరే చెప్పండి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. జ్ఞానము జ్ఞేయము తెలియదైన వస్తువు, తెలుసుకొని వాడు. త్రివిధ కర్మచోదన, ఈ మూడును కర్మలో ప్రవర్తించుటకు కారణములు. కరణం కర్మ కర్త ఇది, సాధనము కర్మ కర్త అని. కర్మ సంగ్రహ, కర్మను అనుష్ఠించినవి. త్రివిధం, మూవిధములు. తాత్పర్యం: తెలియదగు వస్తువు, తెలుసుకునివాడు నన్ను, ఈ మూడును కర్మ ప్రవృత్తికి కారణములు. ఒకడొక కార్యం నందు ప్రవృత్తుడవుచున్నా అని అతడు కర్మ ఉన్నర్చువాడు ఉండవలను. అతడే కర్త, అతనికి ఆ కర్మకు సంబంధించిన జ్ఞానము తెలివి ఉండవలను. కర్మ కూడా ఉండక తప్పదు. ఈ మూడును ఉన్నప్పుడే ప్రవృత్తి అన్నది సిద్ధించును. ఓం. ఇట్లే కర్మ సంగ్రహము కర్మానుష్ఠానము కూడా కరణము కర్మ కర్తయు అను మూడు లేనిది సిద్ధింపదని చెప్పవలెను. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. జ్ఞేయం అంటే తెలియదగిన వస్తువు. తెలుసుకునేవాడు జ్ఞాత. తెలియదగ వస్తువు జ్ఞేయం. ఇక్కడ పరిజ్ఞాత అంటే పరిపరి విధాలుగా తెలుసుకునేవాడు. జ్ఞానం అంటే తెలివి. ఈ మూడు ఉంటాయి కర్మ ప్రవృత్తికి కారణాలు. ముఖ్యంగా తెలుసుకునేవాడు ఉంటాడు, తెలియదగ వస్తువు ఉంటుంది. ఒక జ్ఞాత ఉన్నాడంటే జ్ఞేయం ఉంటుంది. జ్ఞేయం అంటే జ్ఞానం కూడా ఉండాల్సిందే. ఆ జ్ఞేయానికి అంటే తెలియదగ వస్తువు ఏది ఉంటుందో దానికి సంబంధించినటువంటి వివరాలు, అది జ్ఞానం. కాబట్టి ఈ మూడు కర్మ ప్రవృత్తికి కారణాలు అవుతాయి. కర్త ఉంటాడు, కర్మ చేసేవాడు ఉంటాడు, ఆ కర్మకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, కర్మ కూడా. ఈ మూడు ఉంటాయి. ఇది కర్మానుష్ఠానం అంటే కర్మ చేయడం అనేది. దానికి కూడా కరణం అంటే సాధనలు ఉంటాయి. కర్మ కర్త ఇవన్నీ ఉంటాయి. 19వ శ్లోకం. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధ ఏవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాని అపి. యథావత్ శృణు తాని అపి. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధ ఏవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాని అపి. 19వ శ్లోకం. వాణిమ్మ గారు. ఓం నమస్తే గురూజీ. జ్ఞానం కర్మ కర్తాచ. జ్ఞానం కర్మ కర్తాచ. జ్ఞానము కర్మ కర్తయు గుణసంఖ్యానే. గుణములను వివేచించు శాస్త్రమున
గుణభేదత గుణభేదమును బట్టి త్రిధా ఏవ మువ్విధములే ప్రోచ్యతే చెప్పబడును. తాని అవి కూడా యథావత్ శృణు సరిగా వినుము. తాత్పర్యము: ఈ జ్ఞాన కర్మ కర్తలను కూడా సత్వాది గుణ భేదమును బట్టి మువిధములుగా విభజించి చెప్పనగును. అవియు వినుము. నమస్తే. జ్ఞానము 3 రకాలు. జ్ఞానం 3 రకాలు, కర్మ 3 రకాలు, కర్త 3 రకాలు. సత్వాది గుణాలను బట్టి 3 విధాలుగా ఉంటాయని వాటిని విభజించడం జరిగింది. వినండి అని చెప్పేసి ప్రారంభిస్తున్నారు 20 శ్లోకం నుంచి. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే. సర్వభూతేషు భూతేషు ఏ న ఏకం ఏనైకం భావం అవ్యయం ఈక్షతే. భావం అవ్యయం ఈక్షతే. అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్వికం. ఈ సాత్విక జ్ఞానం అంటే ఏమని చెప్తున్నారు 20వ శ్లోకం. ఎవరు పుస్తకాలు ఉన్నవారు ఎవరి దగ్గర ఉన్నాయి? నమస్తే గురూజీ, నేను చదవనా? చెప్పండి సావిత్రమ్మ గారు. ఏ జ్ఞానముచే విభక్తేషు విభజింపబడి ఉన్న సర్వభూతేషు సమస్త భూతములలో ప్రాణములలో ఏకం అవ్యయం భావం ఒకే నశింపని తత్వము ఈక్షతే చూడబడును. తత్ జ్ఞానం సాత్వికం విద్ధి. ఆ జ్ఞానము సాత్వికమని తెలియము. తాత్పర్యం: వేరువేరుగా ఉన్న సర్వ ప్రాణులందును సమముగా అవిభక్తమై అఖండితమై వ్యాపించి ఉన్న అవ్యయ తత్వమును గుర్తించుట సాత్విక జ్ఞానము అనబడును. ఓం. సాత్విక జ్ఞానం అంటే ఏంటి? సర్వభూతేషు అన్ని భూతములు, అన్ని ప్రాణులలో, అన్నిట్లో ఒకటే ఉంది అవ్యయం. వ్యయం కాదు, ఖర్చు కాదు, నశించిపోదు. నశింపని తత్వం ఒకటే ఉంటుంది. అలా చూసి ఏదో జ్ఞానం ఉందో ఈక్షతే చూడబడే ఏతే జ్ఞానం తత్ జ్ఞానం, ఆ జ్ఞానం సాత్వికం విద్ధి. జ్ఞానం అనగానే మంచిది అనిపిస్తుంది మనకు. జ్ఞానం అన్నాం కదా ఇంకేం ఉండదు అనుకుంటాం. జ్ఞానంలో కూడా 3 రకాలు: సాత్వికం, రాజసికం, తామసికం. సాత్విక జ్ఞానము అంటే అన్ని ప్రాణుల్లో ఉండే ఈ ఏకం ఒకటే ఏదుతుందో. ఉదాహరణకు ఆత్మ అనుకోండి, అన్ని శరీరాలు ఉండే ఆత్మ యొక్క స్వరూపం అంతే. అన్ని ఆత్మలు ఒకటి కాదు, ఆత్మ స్వరూపం ఒకటి. అది ఏ ప్రాణి కావచ్చు, ఏ శరీరమైనా కావచ్చు. అలా తెలుసుకుంటాము. ఆ జ్ఞానం సాత్విక జ్ఞానం. విడివిడిగా కనిపిస్తున్నాయి ఇక్కడ, నిజంగా విడివిగా ఏం లేదు. మనకు మనసులో రకరకాల మనుషులు ఉంటారు, మనసులో రకరకాల ఆలోచనలు ఉంటాయి, కామక్రోధ లోభాలు ఉంటాయి. కానీ అందరిలో మనస్సు ఉంది. మనసు చేసే పని అదే: కామము, క్రోధము, లోభం, మోహం, ఈర్ష్యాద్వేషాలు, విషాదాలు, ఇవన్నీ అసూయలు అన్నీ ఉంటాయి. అది ఏ మనసైనా, నా మనసైనా మీ మనసైనా. అప్పుడు ఏమనుకోవాలి? నా మనసు కూడా అదే పని చేస్తుంది, వారి మనసు కూడా అంతే, వారిలో కూడా అవే భావాలు ఉంటాయి, అవే ఉంటాయి, అరిషడ్ వర్గాలు నాలో కూడా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అప్పుడు తిట్టుకోవడం ఉండదు. అంటే మనిషిని తిట్టుకోవడం ఉండదు. మనిషిని తిట్టుకోం, మనసును కూడా తిట్టుకోం. మనం మనసును కూడా తిడతాం కదా. మనుషులను తిట్టుకుంటాం, మనసును తిట్టుకుంటాం. ఒకసారి మనం తిట్టుకుంటాం, మన మనసును తిట్టుకుంటాం. అప్పుడు తిట్టుకోవడం ఉండదు. ఏ మనసు అంతే, మనసు యొక్క పని అది, దాని స్వభావం అదే. మనుషులు అంతే, ఏ ప్రాణం అంతే. మరి ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి మనసును, ఆ భావాలను. తర్వాత తెలుసుకొని ధర్మాధర్మం ఏమిటి, న్యాయం అన్యాయం ఏమిటో ఆ విచక్షణతో వ్యవహారం చేయాలి. అంటే నిర్ణయం చేసుకుని పని చేయాలి. అక్కడ ఉంది బుద్ధి, నిర్ణయం, నిధిధ్యాసనం అనేది. సర్వభూతేషు అన్ని భూతములలో అవ్యయం, అవ్యయ భావన ఉండాలి. ఏకం అవ్యయం భావం, ఒకే వ్యయము కాని, ఖర్చు కాని, నశింపని అవినాశి తత్వం ఒకటే అని ఈక్షతే చూడబడుతుందో. తత్ జ్ఞానం, ఆ జ్ఞానం సాత్వికం విద్ధి అని తెలుసుకోండి, ఎరగండి. విద్ధి అంటే తెలుసుకోండి. ఇది సాత్విక జ్ఞానం. తర్వాత రాజసిక జ్ఞానం చూద్దాం 21వ శ్లోకంలో. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాత్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం. విద్ధిలో కింద జట రాసుకోండి, ఒత్తులో విద్ధి
పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాత్ భావన్ నానాభావన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి. అంటే దానికి వ్యతిరేకం అనమాట. విడివిడిగా చూడడం. అక్కడ ఒకటని చూసినాం, ఇక్కడ విడిగా చూడడం అనమాట. అర్థం చెప్పండి ప్రభు గారు. నమస్తే గురుజీ. 21. యత్ జ్ఞానం, ఏ జ్ఞానము పృథక్ విధాన్ నానా భావాన్, వేరు వేరుగా నుండు అనేక ధర్మములను, సర్వేషు భూతేషు సమస్త భూతములందును, పృథక్త్వేన వేరుగా, వేత్తి ఎరుగునో, తత్ జ్ఞానం రాజసం విద్ధి, ఆ జ్ఞానము రాజసమని తెలియము. తాత్పర్యం: భిన్న భిన్నములకు నుండి సర్వ ప్రాణుల యందలి వేరువేరు ధర్మములను వేరుగా ఎరంగుట రాజస జ్ఞానమగును. అట్టి జ్ఞానము కలవాడు అన్నింటి యందు సమముగా నుండు వ్యాపక తత్వమును గుర్తించాడని భావము. నమస్తే గురు. ఇప్పుడు వేరుగా చూస్తాడు, వేరు వేరు ఆత్మలు. అలాగే మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అని కూడా చూస్తాడు. దేవుణ్ణి విడ తీసుకొని చూస్తాడు. నా దేవుడు గొప్ప, ఇటువంటి భావాలు కూడా ఉంటాయి. అది రాజసిక జ్ఞానము. రాజస జ్ఞానము తెలుసుకోవాలి. విద్ధి రాజసం. తర్వాత తామస జ్ఞానం చూడండి ఎలా ఉంటుందో. 22. యత్తు కృత్స్నవ, యత్తు కృత్స్నవత్ ఏకస్మిన్, యత్తు కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్త మహా ఐతుకం. తత్వార్థవత్ అల్పం చ తత్ తామసం ఉదాహృతం. యత్ కృష్ణవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం. అతత్వార్థవత్ అల్పం చ తత్ తామసం ఉదాహృతం. ఎవరున్నారు? నాగేశ్వరయ్య గారు చెప్పండి. 22. నమస్తే గురుగారు. చెప్పండి. ఎత్తు ఏది అహైతుకం యుక్తిరహితమో, ఏకస్మిన్ కార్యే ఒకే కార్యమున, కృష్ణవత్ సంపూర్ణము వలె, సక్తం సంబంధమగునో, అతత్వార్థవత్ మిథ్యా విషయముతో కూడినదిగను, అల్పంచ కొలదిగను ఉండునో, తత్ అది తామసం ఉదాహృతం తామసము. తాత్పర్యం: ఏ జ్ఞానము కారణయుక్తముగా నుండదో, ఒకే వస్తువునందు పరతత్వము పూర్ణముగా నిండియున్నదనియు అంతకు మించి లేదనియు తెలుపునో, ఫలాపేక్షతో కూడియుండునో, యథార్థము కాదో మరియు అల్పమో అట్టి జ్ఞానము తామసమనబడును. నమస్తే గురు. మా దేవుడు గొప్ప, నా మార్గం గొప్ప, ఇదే సత్యం, ఇదే పూర్ణం అనుకుంటారు కొందరు. అంటే దానికి కారణము హేతులు ఏముండవు. నేను అనుకున్నదే నిజం. అందులో ఫలాపేక్ష కూడి ఉంటుంది. ఫలాపేక్షతో కూడి ఉంటుందో అది యథార్థం కాదు, అయినా అదే యథార్థం అనుకుంటుంది. అల్పజ్ఞానం ఉంటుంది, సరిగా అర్థం కాదు, వివేకం ఉండదు, విచక్షణ ఉండదు. ఆ జ్ఞానము తామస జ్ఞానము. జ్ఞానం అంటే మనం అది గొప్పదే అనుకునే వాళ్ళం. జ్ఞానం అంటే గొప్పదే, కానీ అందులో కూడా రకాలు మంది. తర్వాత 23వ శ్లోకం కర్మ గురించి. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామస కర్మల గురించి చెప్పడం జరుగుతుంది. కర్మలు కూడా 3 రకాలు ఉంటాయి. నియతం సంగరహితం రాగద్వేషత కృతం అఫల ప్రేప్సున కర్మ యత్తత్ సాత్వికం ఉచ్యతే. కర్మ గురించి 23వ శ్లోకం. పుస్తకం ఉన్నవారు ఎవరు? విపినారాయణ గారు చెప్పండి. చెప్పండి. నియతం వర్ణాశ్రమానుకూలంగా నిశ్చితమై, సంగరహితం ఆసక్తి లేనిదై, యత్ కర్మ, ఏ కర్మ అరాగద్వేషత రాగద్వేషములు లేకున్నట్లు, అఫల ప్రేప్సున ఫలాపేక్ష లేని వానిచే కృతం చేయబడినదో,
తత్ సాత్వికం ఉచ్యతే, అది సాత్వికమనబడును. వర్ణాశ్రమానుకూలంగా నిశ్చయింపబడి ఫలాపేక్ష లేక రాగద్వేషములను విడిచి చేయబడిన కర్మ సాత్వికమనబడును. మనం ఏ వర్ణంలో ఉన్నాం, ఏ ఆశ్రమంలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఏ పని చేయాలి, ముఖ్యంగా మన యొక్క ప్రధానమైనటువంటి కర్మ పరమకర్తవ్యం ఏమిటి అని తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నప్పుడు మన ఫలాపేక్ష ఉండకూడదు. రాగద్వేషం ఉండకూడదు. రాగం లేదు, ద్వేషం లేదు. ఇంత చేసి కూడా ఇంత కష్టపడ్డాను, ఇంత బాధపడ్డాను, ఇంత తపస్సు చేసినాను, ఇవన్నీ ఏం రాకూడదు, ఏం ఆశించకూడదు. ఈ వర్ణంలో ఉన్నాను, ఆ పని చేయాల్సిందే. లేదా ఈ ఆశ్రమంలో ఉన్నాను, ఆ ఆశ్రమం అనుకూలంగా నేను చేయాల్సిందే, అలా ఉండాల్సిందే. నా కర్తవ్యం, ఇంకా ఫలం ఆశించేది లేదు. అది సాత్విక కర్మ. 24వ శ్లోకం. యత్తు కామేప్సున, యత్తు కామ ఈప్సున కర్మ సహ అహంకారేణ, కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళ ఆయాసం తద్ రాజసం ఉదాహృతం. ఇది రాజసం. చూడండి, ఎత్తుతో కామేప్సున సహంకారేణ అంటే అహంకారంతో సహనే అర్థం. క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం. పద్మావతమ్మ గారు 24. యత్ కర్మ, ఏ కర్మ, కామేప్సునా నా సహంకారేణ, ఫలాపేక్షతో కాని అహంకారంతో కాని, పునః మరియు బహుళాయాసం మిక్కిలి ప్రయాసపడి క్రియతే చేయబడును. తతు రాజసం ఉదాహృతం, అది రాజసమని చెప్పబడినది. తాత్పర్యం: ఫలాపేక్షతో గాని అహంకారంతో గాని మిక్కిలిగా కష్టపడి చేయు కర్మ రాజసమగును. కష్టపడి చేస్తే ఇది రాజసం. కష్టపడి ఫలాపేక్ష ఉంటుంది, అహంకారం ఉంటుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కర్మ రాజస కర్మ. కామ ఇప్సున అంటే కామం అనే కోరికతో, ఇప్సున అహంకారం కూడా, సహంకారం, అహంకారంతో సహా. బహుళ ఆయాసం అంటే చాలా కష్టం, ప్రయాసపడి క్రియతే చేయబడుతుందో, తత్ అది రాజసం ఉదాహృతం ఉదాహరింపబడినది. ఇటువంటి కర్మలు మనం చేస్తున్నాం, గమనించండి. చాలా కష్టపడుతున్నాం ఫలాపేక్షకు. నేను చేశాను, నేను చేయాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, లేదా నేను గొప్పగా ఉండాలి ఉండాలని పేరుతో చాలా కష్టపడతాం. తర్వాత బాధలు వస్తాయి, నొప్పులు వస్తాయి, పడిపోతాం. రజోగుణం యొక్క చివరికి పరిణామం ఏంటి? దుఃఖమే. బాగా గుర్తుంచుకోండి. రజోగుణం యొక్క పరిణామం చివరికి దుఃఖమే, కష్టమే. అందుకే జాగ్రత్త ఉండాలి. రజోగుణంతో పని పెట్టుకోకండి, పని చేయకండి. సాహసం అనిపిస్తుంది, ధైర్యం అనిపిస్తుంది, కానీ చివరికి అది దుఃఖాన్ని ఇస్తుంది. 25వ శ్లోకం. అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషం మోహాద్ ఆరభ్యతే కర్మ యత్ తత్ తామసం ఉచ్యతే. మోహం ఉంటుంది ఇందులో. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష పౌరుషం మోహాత్ ఆరభ్యతే. నిర్మలమ్మ గారు. నమస్తే గురుజీ. 25. అనుబంధం పరిణామమును, క్షయం హానిని, హింసాం పరపీడనమును, పౌరుషం కార్యకరణ శక్తిని, అనపేక్ష విచారింపగయే, మోహాత్ మోహము వలన, యత్కర్మ ఏ కర్మ, ఆరభ్యతే చేయబడును, తత్ తామసం ఉచ్యతే అది తామసమనబడును. తాత్పర్యము: పరిణామమును, హానిని, పరపీడనమును, కార్యసాధనకు మరియు శక్తిని, పౌరుషమును విచారింపకయే భ్రాంతి చేయు కర్మ తామసమనబడును. నమస్తే. ఇది తామస కర్మ. భ్రాంతి ఉంటుంది. పౌరుషం అంటే సామర్థ్యం, కర్మ చేసే సామర్థ్యం, పౌరుషం.
నా శక్తి సామర్థ్యాలు ఏమిటో, తర్వాత ఇవన్నీ గమనించకుండానే దాని పరిణామం ఏమవుతుంది, ఎటువంటి హాని జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇవేం ఆలోచించకుండా విచారించకుండా కర్మ చేస్తారు. దీనివల్ల మోహం వలన, అజ్ఞానం వలన, తమోగుణం వలన కర్మ ఏ కర్మ ఆరంభింపబడుతుందో చేయబడుతుందో అది దాని పేరు తత్ తామసం ఉచ్యతే, అది తామస కర్మ. అలాగే కర్త కూడా 3 రకాలు: సాత్విక కర్త, తర్వాత రాజస కర్త, తామస ఉచ్యతే. ఈ 28 శ్లోకాల వరకు ఈ 3 చూద్దాం. 26 శ్లోకం చూద్దాం. ముక్త సంగ అసహనం, ముక్త సంగ అక్కడ ఏముంది, పాత పుస్తకాలు చూసుకొని ఒకసారి. అసహం, కొత్త పుస్తకాలు అయితే అసహం ఉంది గురించి. అసహం ముక్త సంగో అనహం అనహంవాది ఉండాలి. తాత్పర్యంలో అనహం ఉంది. అనహంవాది, అనహం ఉండాలి. అది నాగా సాగాదు, నా వేసుకోండి. ముక్త సంగ అనహంవాది, ధృతి ఉత్సాహ సమన్వితం, సిద్ధి అసిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఇది 26 శ్లోకం. పద్మావతమ్మ గారు ముక్త సంగ. ముక్త సంగ ఫలాపేక్ష లేనివాడై, అనహంవాది అహంకార రహితుడై, ధృత్యుత్సాహ సమన్విత ధైర్యోత్సాహములతో కూడిన వాడై, సిద్ధ్యోహు నిర్వికార కార్యము ఫలించినను ఫలింపకున్నను వికారము చెందకుండునట్టి కర్త సాత్విక ఉచ్యతే. సాత్వికుడు అనబడును. తాత్పర్యం ఆసక్తి కదా గురూజీ, ఇక్కడ ఆసక్తి ఉండాలి. ముక్త సంఘం అంటే ఆసక్తి లేదా ఆసక్తి. ముక్త సంఘం అంటే ఆసక్తి, ఆసక్తి లేకపోవడం. ముక్త సంఘ ఆసక్తి అహంభావము విడచి ధైర్యోత్సాహములతో కూడిన వాడై, తలపెట్టిన కార్యము ఫలించినను ఫలింపకున్నను హర్షశోకములను పొందకయుండు కర్త సాత్విక కర్త అనబడును. ఓ నమస్తే. ఇక్కడ విడిచిన వాడన్నప్పుడు ఆసక్తి రాయాల్సి వస్తుంది. ఆసక్తి అహంభావం విడిచి, అనహం ఉంది కదా, ముక్త సంఘం విడిచి అంటే ఆసక్తి విడిచిపెట్టి, అంటే ఆసక్తి అహంభావం విడిచి అన్నాడు. విడిచినప్పుడు ఆదిరం రాసుకోండి. విడివిడి అయితే ఆసక్తి అవుతుంది. విడిచినప్పుడు ఆసక్తి విడిచి అహంభావం విడిచిన అర్థం. ఆసక్తి కామ అహంభావం రెండు వేరు. ఆసక్తిని విడిచి అహంభావం విడిచి, శ్లోకంలో ముక్త సంఘ అంటే సంఘమును విడిచిపెట్టి, అనహం వాది అన్నాడు, అహంభావం విడిచిపెట్టి అనమాట. ధృతి అంటే ధృతి ఉత్సాహ సమన్విత, ధైర్యము ఉత్సాహంతో కూడినవాడై సమన్వితుడై. సిద్ధి అసిద్ధి ఏం లేదు, అంటే ఫలిస్తుందా లేదా, అవుతుందా కాదా, ఇవేమి ఉండవు. సిద్ధించినను సిద్ధింపకున్నాను నిర్వికారుడై, ఏ వికారం లేదు, అంటే ఏ హర్షం లేదు, శ్లోకం లేదు, ఏమి లేకుండా అటువంటి కర్మ చేసే కర్త ఏ కర్త? సాత్విక కర్త. ఈ పని కనుక చేస్తే అసలు సమస్యలు రావు, ఏ టెన్షన్ ఉండదు. టెన్షన్ లేకుండా పనిచేయాలి, మనకు సంబంధమే లేదు, కానీ నియమాలు పాటించాలి. శ్రద్ధతో భక్తితో జాగ్రత్తగా ఆ క్రమం పాటించి చేయాలి. అది మాత్రం ఆ నియమాలు పాటించాల్సిందే. కానీ ఫలితం ఆశించకూడదు. సిద్ధి అసిద్ధి, గెలుస్తామో లేదో, ఓడిపోతామో ఏమి లేదు, సంబంధమే లేదు. యుద్ధం చేయాల్సిందే. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు? ఎవరికి అది మర్చిపోకూడదు. ఎవరు చెప్తున్నారు, ఏ సందర్భం చెప్తున్నారు? యుద్ధం చేస్తానికి అర్జునుడికి భయం వచ్చేసింది కదా, భయం పోవడానికి, చనిపోతారని చెప్పేసి. నాయన నీ పని అది కాదు, నువ్వు సాత్విక కర్త కావాలి అని అర్థం. ఈ ధైర్యం ఉత్సాహంతో పని చేయాలి, ధృతి ఉత్సాహంతో సమన్వితుడై చేయాలి, సిద్ధి అసిద్ధి లేకుండా నిర్వికారుడై చేయాలి, ముక్త సంగుడై చేయాలి, అహంభావం విడిచి చేయాలి, అహంకారంతో యుద్ధం చేయకూడదు. 27వ శ్లోకం చూద్దాం.
రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మక అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తత. ఎవరు చెప్పండి, ఇంకెవరున్నారు? సుజాతమ్మ గారు గురుజీ. చెప్పండి. 20. రాగి రాగయుక్తుడు, కర్మఫల ప్రేప్సు కర్మఫలమును అపేక్షించువాడు, లుబ్ధ లోభి, హింసాత్మక హింసక భావము కలవాడు, అశుచి అపవిత్రుడు, హర్షి శోక సమన్విత హర్ష శోకములతో కూడియుండువాడు. హర్షి కదమ్మా, హర్ష ఉండాలి. హర్ష హర్షి హర్ష హర్ష శోకములతో కూడియుండువాడుడైన కర్త రాజసః ఉచ్యతే. కర్త రాజసుడు అనబడును. తాత్పర్యము ఇక్కడ అనరాగము అనింది గురూజీ. అనురాగమా అనురాగం కరెక్టేనా గురూజీ? అనురాగము కలిగి ఫలము కావలయునను కోరికతో కూడి లోభము వైరభావము అపవిత్రత కలవాడై కార్యసిద్ధిలో వికారములను పొందువాడు రాజసిక కర్తయగును. నమస్తే. ఇది కాకూడదు అర్జునుడు, మనం కూడా కాకూడదు. అనురాగం ఉండి ఫలము కావాలని కోరిక ఉండి లోభంతో వైరభావంతో అపవిత్రత బుద్ధితో కార్యం సిద్ధించాలని చెప్పేసి అటువంటి వికారాలతో పని చేయకూడదు. అటువంటి కర్త కాకూడదు. మనం బాగా గుర్తుంచుకోండి. ఈ పని చేస్తే రోగాలు వస్తాయి, బీపీలు పెరుగుతాయి, షుగర్లు వస్తాయి. ఇవే చేస్తాం, ఇటువంటి తప్పులు చేస్తాం మనం. సమర్పణ భావన ఉండాలి. ముక్త సంఘ 26 శ్లోకం ఉన్నటువంటి ఆ వ్యవహారం చేయాలి. ఆ కర్త కాదు, సాత్విక కర్త కావాలి. రాజసిక కర్త తామసిక కర్త కాకూడదు. 28 శ్లోకం తామసిక కర్త. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠ నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రి చ కర్త తామస ఉచ్యతే. అన్ని తిట్లున్నాయి. ఎవరు తిట్ల శ్లోకం చెప్పండి ఎవరైనా? రమాదేవి గారు, కృష్ణారావు గారు. చెప్తున్నానండి. అయుక్త కార్యతత్పరుడు కానివాడు, ప్రాకృతిక అజ్ఞాని, స్తబ్ధ చురుకుతనము లేనివాడు, శఠ ధూర్తుడు, నైష్కృతిక కసి తీర్చుకొను స్వభావం కలవాడు, అలసహ సోమరి, విషాది దుఃఖించువాడు, దీర్ఘసూత్రి చ నేటి పని రేపటికి విడిచువాడగునగు కర్త వాడును నగు కర్త తామసః ఉచ్యతే. కర్త తామసుడు అనబడును. తాత్పర్యము కర్మయోగమును అనుసరింపని వాడు అజ్ఞాని, సోమరి, ధూర్తుడు, వంచకుడు, కసి తీర్చుకొనవలెనను భావం కలవాడు, మనస్సునందు ప్రసన్నత లేక దుఃఖించువాడు, నేటి కార్యము రేపటికి వదలువాడును తామసిక కర్త అనిపించుకొనును. దీంట్లో మనం వస్తున్నామా? ఈ పేర్లు, ఈ బిరుదులు చూసుకోండి. అయుక్త ఒక బిరుదు, కార్యతత్పర, దాన్ని కార్యం చేయాలని తత్పరత లేనివాడు అయుక్త. అయుక్తుడు. ప్రాకృత అజ్ఞాని తిట్టకుండా ప్రాకృతాన్ని తిట్టండి, బాగుంటుంది పేరు. స్తబ్ధ చురుకుతనం లేనివాడు, ముద్ద అంటాం కదా. శఠ ధూర్తుడు, నైష్కృతిక కసి తీర్చుకునేవాడు, అటువంటి స్వభావం గలవాడు. అలసుడు అంటే సోమరి, విషాది దుఃఖించేవాడు, ఎప్పుడు ఏడుస్తుంటాడు. దీర్ఘసూత్రి, ఈ పని బాగా చేస్తాం మనం. నేటి పని ఎప్పుడు చేయాలి? నేటి పని ఎప్పుడు చేయాలి? నేటి పని ఎప్పుడు చేస్తారు? నిన్న చేయాలి. నేటి పని నిన్న చేసుకోవాలి. మరి లేకపోతే నేటి పని నిన్న చేసుకోవాలి, రేపటి పని ఈరోజు చేసుకోవాలి. కల్ కరేసో ఆజ్ కరో సాబు కరో. వినలేదు అప్పుడు? విన్నారు కదా. ఇది కల్ కరేసో రేపు చేయాల్సింది ఈరోజు చేసుకోవాలి. ఆజ్ కరేసో ఈరోజు చేసేది ఇప్పుడే చేసుకోవాలి. అబు కరో. కల్ కరేసో ఆజ్ కరేసో అబు కరో. కానీ మనం ఏం చేస్తాం? ఈరోజు చేసేది ఎల్లుండి చేస్తాం, ఇంకా ఎల్లుండి వారం రోజుల తర్వాత చేస్తాం, నెల తర్వాత చేస్తాం, సంవత్సరం తర్వాత చేస్తాం. ఈరోజు ఈ క్షణం చేసే పని సంవత్సరం తర్వాత కూడా చేస్తాం మనం కదా. దీర్ఘసూత్రి, రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు. నేటి కార్యం రేపటి కాదు, సంవత్సరం తర్వాత కూడా చేస్తారు. కొందరు జన్మలు
ఈ జన్మలో చేసే పని వచ్చే జన్మలో. అంతేనా మనం చేసే పని? చూసుకోండి. ఈ జన్మలో చేస్తున్నారా, వచ్చే జన్మలో చేసుకుంటారా? చెప్పండి. అది ఈ మాట చెప్పండి. ఈ జన్మలో మోక్షం పొందుతారా, వచ్చే జన్మలో పొందుతారా, ఇంకా 10 జన్మల తర్వాత పొందుతారా? ఈ విషయంలో మాత్రం దీర్ఘసూత్రులువే. చూసుకోండి. మిగతా విషయం ఈ జన్మలో పొందే మోక్షం ఎన్ని జన్మలు కావాలి మీకు? చూసుకోండి. వాయిదాలు వేసుకుంటున్నారు, మంచి అవకాశం వచ్చింది, వ్యర్థం చేసుకోకండి. తామసకర్త కాకండి. అన్ని బిరుదులు, మంచి బిరుదులు ఉన్నాయి. కనీసం ఇది కాకండి, విషాది కాకండి, ఏడవకండి. ఇదాన్ని విడిచిపెట్టండి. కనీసం విడిచిపెడతారా? గురూజీ ఏడ్చినప్పుడు నా బుద్ధి లేదు అనుకొని తెలుసుకోమని చెప్పి. ఎప్పుడైతే ఏడుపు వస్తుందో బుద్ధి లేని వాడు ఏడుస్తాడు. బాగా గుర్తుంచుకోండి. వెంటనే తిట్టుకోండి, నాకు బుద్ధి లేక ఏడుస్తున్నానని తిట్టుకోండి. దీర్ఘసూత్రి కూడా పనికిరాదు, వద్దు. వాయిదాలు వేసుకోకండి, జాగ్రత్త ఉండండి. తర్వాత బుద్ధి ధృతి, ఇది కూడా 29వ శ్లోకం. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. 29వ శ్లోకం. ఇవి కూడా 3 విధాలు. ఏమిటి చెప్తున్నాను చూడండి. బుద్ధి ధృతి. కృష్ణారావు గారు చెప్పండి 29వ శ్లోకం. కృష్ణారావు గారు చెప్తాను. ధనంజయ బుద్ధే ధృతే చ ఏవ. బుద్ధి యొక్కయు ధృతి యొక్కయు గుణత గుణములను బట్టి అశేషేణ ప్రోచ్యమానం సంపూర్ణముగా చెప్పబడు త్రివిధం పృథక్త్వేన శృణు 3 విధములను వేరుగా వినుము. అర్జున, సత్వాది గుణభేదములను బట్టి బుద్ధి ధృతి అను 2ను 3 విధముగా ఉండును. వానిని గూర్చి సంపూర్ణంగా చెప్పేదా వినుము. నమస్తే. వీటి గురించి రేపు చెప్పుకుందాం. బుద్ధి ధృతి అవి కూడా, అవి 3 రకాలు ఉంటాయి. అంటే సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. బుద్ధి ఒక రకం అనుకున్నాం కదా, సద్బుద్ధి దుర్బుద్ధి అనుకున్నాం. కానీ ఇక్కడ బుద్ధి సాత్వికం, రాజసి బుద్ధి, తామసిక బుద్ధి. సాత్వికి, రాజసి, తామసి. అలాగే ధృతి కూడా సాత్వికి, ధృతి, తామసి, రాజసి అన్ని. ఇవి 3 రకాలు. వీటి గురించి రేపు చెప్పుకుందాం. అంటే ఇక్కడ ధృతి అంటే ధారణ అన్నమాట. మన ధారణ ఎలా ధారణ చేయాలి, ఎలా మనం యోగాభ్యాసం ద్వారా ధారణ చేస్తాం, అది కూడా 3 రకాలు ఉంటుంది. సాత్విక, ధృతి, తామసిక, రాజసిక. ఇందులోనే మనకు ఒక విషయం వస్తుంది. ఎత్త దగ్గరే పరిణామమే. గుర్తుకొచ్చిందా? ఎత్త దగ్గరే విషయమేవా పరిణామేవా అమృతోపమం. ఇది ఎక్కడొచ్చింది చెప్పండి ఎవరైనా. ఎత్త దగ్గరే విషయమేవా పరిణామేవా అమృతోపమం. ఇది చెప్పండి. రేపటి వరకు సమయం తీసుకోండి, లేకపోతే వెతకండి ఎక్కడుందో. సరే చెప్తాం. మహర్షి దయానంద సరస్వతి గారు రాసిన పుస్తకాలు ఎక్కడుంది ఇదని చెప్పండి. మహర్షి దయానంద సరస్వతి గారు రాసిన పుస్తకాల్లో ఏ పుస్తకంలో ఉంది చెప్పండి కనీసం. ఎత్త దగ్గరే విషయమేవ, ఎత్త దగ్గరే విషయమే పరిణామేవ అమృతోపమం. వెతకండి రేపటి వరకు. సత్యాది ప్రకాశం ఉంది గురూజీ. ఎక్కడ, ఏ సముల్లాసం? రేపటి వరకు చూడండి. సరే ఆపేద్దాం. ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగండి. సత్యప్రకాశం ఏదో ఊహించుకో చెప్పొద్దమ్మా. గురూజీ ఇప్పుడు ఇది ఎన్నోదంటే 27వ దానికి ఇప్పుడు దానికి రాజస కర్త గురించి గురించి లోభము, వైరభావము, అపవిత్రత కలవాడై కార్యసిద్ధిలో వికారములు పొందువాడు. అంటే చేసే పనిలో వికారాలు పొందుతాడా గురూజీ? అంటే బాధపడతాడు, ఏడుస్తాడు, రకరకాలు ఎవరు మార్చుకుంటాడు, కోప్పడతాడు, సంతోషపడతాడు. అవి వికారాలు. అప్పుడు అసంతృప్తి ఉంటుంది, నిరాశ వస్తుంది. ఇవన్నీ వికారాలు. అది రాజసిక కర్త.
ఇంకా ఇంకా ప్రశ్నలు, సందేహాలు? ఓం నమస్తే గురుజీ. గురుజీ దీని తర్వాత ఏం చెప్తారో పుస్తకాన్ని తెచ్చుకుంటాం గురుజీ, లేకపోతే దీని తర్వాత ఏమంటారు? దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటంటే, అంటే మహర్షి చెప్పినటువంటి విషయం మహాభారతంలో శాంతిపరం, అనుశాసన పర్వం. దాంట్లో జీవితానికి పనికొచ్చే చాలా విషయాలు ఉంటాయి. భీష్ముడు చెప్పినవి అనుశాసన పర్వంలో, శాంతి పర్వంలో చాలా విషయాలు వస్తాయి. మరి మహాభారతం పుస్తకము ఎక్కడ దొరుకుతుంది గురుజీ? మన సమాజంలో దొరకదు కదా ఇది? సమాజంలో కష్టమే. గీత ప్రెస్ వాళ్ళది మహాభారత పుస్తకం తీసుకోండి. గీతా ప్రెస్ వాళ్ళది. సరే గురుజీ. చాలా పుస్తకాలు ఉంటాయట గురుజీ, ఒకటే కాకుండా. పర్వం చెప్తాను. ఏ పర్వం? అదే ఈ పర్వం పేరు ఇదే, అనుశాసన పర్వం, శాంతి పర్వమే పర్వం పేరు అదే. ఈ పర్వాలు ఉన్నాయి, అడగండి. శాంతి పర్వం, అనుశాసన పర్వం అటువంటి పుస్తకం కావాలని అడగండి. అంటే రెండు కలిపి ఒకటే ఉంటుందా? రెండు ఒకటేనా మీరు అనేది? రెండు వేరు వేరు ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు అమ్మా. పర్వాలు వేరు వేరు పర్వాలు కదా. సామాన్యంగా మా మహాభారతం ఒకటి రెండు పుస్తకాలు కూడా, అంటే మనకు పూర్తిగా అర్థం కాకుండా పెద్ద పెద్ద సైజు పుస్తకాలు ఉంటాయి గీత ప్రెస్ వాళ్ళవి. ఒకటి రెండే ఉండొచ్చు, చూడండి. చాలా పుస్తకాలు ఉంటాయి కానీ ఈ ఒకటి రెండే ఉంటాయి ఇవి. అనుశాసన పర్వం, శాంతి పర్వము. ఎందుకంటే మహర్షి మూఢ సములాసంలో చెప్పడం జరిగింది, ఇవి నేర్పించండి పిల్లలకని. అనుశాసన పర్వం, శాంతి పర్వం. ఒకసారి మూఢ సములాసం చూస్తుండాలి మీరు. అంటే మనం ఏమేమి నేర్చుకోవాలి, సిలబస్ ఏముండాలి మహర్షి చెప్పారు. ఇంకా లేదంటే ప్రాతకాల మంత్రాల నుంచి అన్ని మంత్రాలు, ముఖ్యంగా సంధ్యా మంత్రాలు అది చెప్పుకుందాం. మరి నీతులు ఎక్కువైపోయినాయి కదా, చాణక్య నీతి, విదుర నీతి అని నీతులు అయిపోయినాయి కదా. అదే చెప్పుకుందాం గురూజీ, ప్రాతకాల మంత్రాలు రోజు చదువుకుంటాం. అదే చెప్పుకుందాం గురూజీ, ఎందుకంటే అవి రోజు చదువుతున్నాం. నీతులు ఉన్నాయి, నీతులు కూడా చాలా ఉన్నాయి. మీరు చదువుకోవచ్చు. నీతులు పెద్ద అర్థం కాకుండా ఏముండదు. అయితే పుస్తకం కొని తీసుకోండి, మీరు చదువుతూ ఎక్కడ అర్థం కాకపోతే అడగండి. ఇది ఒక పని చేయొచ్చు. ఇది అనుశాసన పర్వము, శాంతి పర్వం, రెండు పుస్తకాలు వాళ్ళు తీసుకొని మీరు చదువుకోవచ్చు. అంటే ఎందుకంటే అర్థం కాకుండా ఏం లేదు అందులో, సామాన్య అర్థం అవుతాయి. ఎక్కడ అర్థం కాకపోతే ఏమైనా వాక్యాలు, శబ్దాలు అడగవచ్చు. అదొక పని. ప్రాతకాల మంత్రాల నుంచి దాంట్లో ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి, ప్రాతకాల మంత్రాల్లో, సంధ్యా మంత్రాల్లో ఇది ఒక పని ఉంది. అలాగే మనం దినచర్య మంత్రాలు, స్నాన మంత్రాలు, భోజన మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఒక పని. ఏమంటారు? చెప్పినవి మేము వింటాం గురించి. సమర్పణం. నేనైతే సంధి మంత్రాల గురించి అడుగుతున్నాను. నేనైతే గురూజీ, ఎవరెవరి అభిప్రాయం ఎలా ఉందో వారి ఇష్టం. సరే, రేపు ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఇవన్నీ నేర్చుకున్నారు అసలు? ఇప్పుడు ఇంకా దీర్ఘసూత్రులు అవుతారా? విషాది, దీర్ఘసూత్రి. తామసికర్త. దీర్ఘం అయితే పర్లేదేమో కానీ సుదీర్ఘం కాకుండా చూసుకోవాలి గురించి. ఏమి చూసుకోండి, దేని వాయిదా వేయాలి, దేని వాయిదా వేయకూడదు అది తెలిసి ఉండాలి, విచక్షణ ఉండాలి. ప్రయత్నం చేయండి, వాయిదాలు వేసుకోకండి. ఇప్పుడు నేను చెప్పింది మోక్షం అంటే పెద్ద ఊహించుకోకండి. మోక్షం అంటే ఏంటో ఈ జన్మలో సాధ్యమో కాదు, ఇది కాదు. ఏవైతే మీకు దుఃఖాలు అనిపిస్తున్నాయో, కష్టాలు అనిపిస్తున్నాయో, సమస్యలు అనిపిస్తున్నాయో, ప్రశ్నలు, సందేహాలు అనిపిస్తున్నాయో, వాటికి సమాధానం దొరుకుతుందా, ప్రయత్నం చేస్తున్నారా లేదు చూసుకోండి. ఊరికి మీద ప్రయత్నం కాదు, పూర్ణ పురుషార్థం, గట్టి ప్రయత్నం చేయాలి. చేస్తున్నారా? మోక్షం అంటే ఏదో ఊహించుకుంటున్నారు కదా. మోక్షం అంటే అమ్మో ఇది సాధ్యం కాదు ఈ జన్మలోని. ఎందుకంటే అన్ని కంఠస్థం చేయాలి, వ్యాకరణం రావాలి, సూత్రాలు రావాలి, శ్లోకాలు రావాలి, మంత్రాలు రావాలి, ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి, శబ్దాలకు అర్థాలు తెలిసి ఉండాలి.
ఒక లిస్ట్ రాసుకోండి. ఏ విషయాలు మీకు విషాదం ఉంది, దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు, సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయో రాసి పెట్టుకోండి. లేకపోతే ఇవి కష్టాలు, ఇవి దుఃఖాలు, ఈ బంధనాలు, ఇటువంటి బలహీనతలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయి, రాసి పెట్టుకోండి. లేకపోతే వాటి నుంచి బయటకు రావడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏమిటి, పురుషార్థం ఏమిటి, అది చూసుకోండి. ఏం లేదు, గట్టిగా అనుకుంటే ఏం లేదు. నిజానికి భూతద్దంలో చూడకండి మోక్షం అంటే. సరిగా అర్థం చేసుకుంటే, మీరు కనుక లోపల ప్రపంచం చూసుకుంటే ఈ క్షణమే అర్థమవుతుంది దానికి. ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటే. బాహ్య వృత్తిలో ఉంటే అర్థం కాదు అది. ముందు ఏం చేస్తారు మీరు, మీ లోపల ఎటువంటి ఆలోచనలు తిరుగుతున్నాయి, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, బయట ప్రపంచమా, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, వారికి చెప్పాలి, వీరికి చెప్పాలి, ప్రచారం చేయాలి, అవి వస్తున్నాయా? లేకపోతే సాధన చేసుకోవాలి, నేను శుద్ధి అవ్వాలి, నా ఆరోగ్యం బాగా చేసుకోవాలి, నా మనసును బాగా ఉంచుకోవాలి అని వస్తున్నాయి. ఏమొస్తున్నాయి చూడండి. మొదలు కొన్ని రోజులు ఇదే పని, ఏం చేయకండి, చూస్తుండండి. అప్పుడు పట్టుకోండి అందులో మీకేం కావాలి. త్యాజ్యములు విడిచిపెట్టదగినవి ఏమిటి చూసుకోండి. ఏమి విడిచిపెట్టాలి? అందులో రజగుణం ఉందా, తమగుణం ఉందా? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, కర్మలు, కర్త ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అందులో ఏంటి, సాత్వికమా, రాజసికమా, తామసికమా చూసుకోండి, పరీక్షించుకోండి. భోజనం మార్చుకోవాలి. నేను అదే రుచి తింటాను, అదే పులుపు ఉండాలి, అదే పచ్చళ్ళు ఉండాలి, అదే చట్నీ ఉండాలంటే కాదు. రుచులు తినొద్దని చెప్పండి నేను. రుచులు తినండి, అన్ని రుచులు తినండి, పులుపు, కారం, చేదు, ఉప్పు అన్నీ తినండి. కానీ పదార్థాలు మార్చుకోవాలి. అనుకూలం ఉంటేనే తినండి. రుచులన్నీ తినండి, 6 రుచులు కమ్మాయి తినండి, కడుపు నిండా తినండి, ఏమీ కాదు. కానీ పదార్థం మార్చుకోండి. అక్కడ నుంచి ప్రారంభించండి. అలాగే మన వ్యవహారం, మన ఆలోచనలు, ఎందుకంటే నిర్ణయం చేసుకోవాలి, తప్పదు. అకస్మాత్తుగా ఇప్పుడే వెళ్ళిపోమ్మంటే ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళగొడితే, ఇంటి వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్పొచ్చు. అమ్మ నాన్నలే, లేదా భగవంతుడే రమ్మంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడే, రేపే, రాత్రికే, తెల్లవారంటే ఒకసారి ఊహించుకోండి. చెప్పలేము కదా. అశ్వత్థ పర్ణం, రావి ఆకు ఎప్పుడైనా పడిపోతుంది. పచ్చటాకున పడిపోవచ్చు, పండుటాకు పడిపోవచ్చు. పండుటాకు, పచ్చటాకు ఏమి ఉండదు. చిన్న చిన్న చిగురుటాకులు కూడా పడిపోతాయి. రావి ఆకులు గమనిస్తే చిగురుటాకులు నిన్న మొన్న పుట్టినటువంటి ఆకులు కూడా పడిపోతాయి. ఏం గ్యారెంటీ ఉండదు. భయపెట్టడం కాదు, జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. తెలుసుకోండి, ఊరికి వాయిదాలు వేసుకోకండి. ఇది ఒక్క భయం ఉంటే చాలు. నేను ఇప్పుడే తరించాలి, ఇప్పుడు తరించడం అంటే ఏంటి, ఇప్పుడు అర్థం చేసుకోవడం అంతే, ఇంకేమీ లేదు. తరించడము, సార్థకం, రకరకాల పదాలు ఉన్నాయి కదా. సరిగా అర్థం చేసుకోండి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. కనీసం ఇదని చూసుకోండి. శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, మిగతాన్ని గౌరవమే కాదు, అది ముఖ్యం కాదు. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, అవమానాలు, మానాలు, సన్మానాలు ఏం ముఖ్యం కాదు. ఇక కష్టాసుఖాలు కూడా ఏమి లేదు, ఏ దుఃఖం లేదు. అసలు నిజం చెప్పండి, సుఖం లేదు, దుఃఖం లేదు ప్రపంచంలో, ఏది లేదు. ఆత్మకు, మనస్సుకు, శరీరానికి సంబంధం, ఇంద్రియాల సంబంధం ఉంటుంది. సుఖాలు, దుఃఖాలు, ఇంద్రియాలు, మనస్సే. ఆత్మకు సంబంధం లేదు సుఖ దుఃఖాలు, ఎందుకంటే స్వాభావిక గుణాలు కాదు. ఇది స్పష్టం. ఆత్మ యొక్క స్వాభావిక గుణాలు సుఖం కాదు, దుఃఖం కాదు. అసలు ఆనందం లేనే లేదు ఆత్మలో. అందుకే కదా ఈ తాపత్రయం, ఇంత ప్రయత్నం. ఆనందం లేకనే కదా. ఆనందం ఉంటే అసలు మనం చేయాల్సిన పనే లేదు, ఇక ఏ పని లేదు, పరమాత్మలో ఉండిపోతాం. అర్థం చేసుకోండి. గురూజీ, మరి జీవుడు ఆనంద స్వరూపుడు అంటారు. ఎవరన్నారమ్మా? ఆ జీవుడు ఆనంద స్వరూపుడు, పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మ. జీవుడు సత్ చిత్ అంతే, ఆనందం లేదు. ప్రకృతి సత్ మాత్రమే. ఆ 3 పదాలే 3కి వర్తిస్తాయి. సత్ చిత్ ఆనంద స్వరూపం ఈశ్వరుడు. జీవుడు ఆనంద స్వరూపుడు ఎక్కడుందమ్మా? ఎక్కడ లేదు. ఆనందమయుడు అవుతాడు. ఆనందమయుడు అంటే చేసినప్పుడు ఆనందం కలుగుతుంది, తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది అంతే. తాత్కాలిక ఆనందం పొందుతాం. ఎటువంటి స్వార్థం లేకుండా పరోపకారం చేసినప్పుడు, దానం చేసినప్పుడు, ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు, సహకరించినప్పుడు, రక్షించినప్పుడు లోపల తృప్తి అనిపిస్తుంది. లోపల నుంచి కొద్దిసేపే మళ్ళీ పోతుంది.
మళ్ళీ అవే మళ్ళీ కష్టాలు దుఃఖాలు విషాదాలు అవి ఉంటాయి. కొంతవరకైనా మనం ఆ క్షణమైన ఆనందాన్ని అనుభవించాం కదా, ఒక మెరుపులాగా కొద్దిసేపు అయినా, అదే లోపల నుంచి పరమాత్మ ఇచ్చినటువంటి ఆనందం అది. ఒకసారి సాత్విక గుణం వల్ల కూడా, సాత్విక వ్యవహారం, సాత్విక ప్రవృత్తి లోపల ఉంటుంది, సాత్విక వాతావరణం ఉంటుంది మనసులో, అప్పుడు కూడా తృప్తి అనిపిస్తుంది, హాయిగా ఆహ్లాదం ఉంటుంది, అది కూడా ఆనందం అనిపిస్తుంది మనకు, అది కూడా ఉంటుంది సాత్వికత వల్ల. సాత్విక ఆహారం తీసుకొని సాత్విక వ్యవహారం చేసి సాత్విక మనుషుల మధ్య ఉన్నప్పుడు ఇటువంటి ప్రవచనం విన్నప్పుడు హాయిగా అనిపిస్తుంది. అది పరమాత్మ అని అనుకోవద్దు, పరమాత్మ నుంచి వచ్చినట్టు కాదు, తాత్కాలికంగా కొంచెం అంతవరకే. అది భేదం తెలిసి ఉండాలి, దానికోసం జాగ్రత్త వినాలి, ముందు కోరుకోవాలి, నేను తెలుసుకోవాలి, వాస్తవాన్ని తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని ఉన్నప్పుడు అర్థమవుతుంది. లేకపోతే ఇదే వింటున్నాం నలుగురు చెప్పడానికి, ఇక్కడ విందాం అక్కడ చెప్పుదాం, 4 మాటలు కొన్ని విషయాలు దొరుకుతాయి కదా, ఇక్కడ విని అక్కడ మళ్ళీ అక్కడ ప్రవచనంలో ఉపయోగించుకుందాం అంటే ఏం అర్థం కాదు. అంతవరకు ఉపయోగించుకుంటారు మీరు, కానీ మీకు మాత్రం ఉపయోగపడదు. మీ దుఃఖాలు మీ కష్టాలు అలాగే ఉంటాయి. ఎన్నేళ్ళైనా ఎంత వయసు వచ్చినా ఏడవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఇన్నేళ్ళైనా ఇంకంతే. మరి ఇన్ని చెప్పినాం, ఇన్ని విన్నాం, ఎంతో ప్రచారం చేసినాం, ప్రచారం చేసి సలిసిపోతారు, పడిపోతారు, వృద్ధాప్యం వచ్చేస్తుంది, శరీరం సహకరించదు, ఇంద్రియాలు పనిచేయవు. అప్పుడు ఏం చేస్తారు? ఇక ఏమి చేయలేరు. ఉన్న సమయమే, రేపు ఉందో లేదో, ఈ క్షణమే నాది, మరో క్షణం ఉందో లేదో, ఈ భయం ఉండాలి, అప్పుడు ఏమైనా సాధిస్తారు. లేకపోతే దీర్ఘసూత్రి, మీ బిరుదు మీ పేరు దీర్ఘసూత్రి అవుతుంది. స్వతంత్రులు మీ ఇష్టం కదా, అందరు స్వతంత్రులే. ఇందులో ఏ కర్తను చూసుకోండి, తామసకర్తల, రాజసకర్తల, సాత్విక కర్తల, ఏ కర్తలు చూసుకోండి. ఇంకా ఏమనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే? ఏమైనా అనిపిస్తుందా లేదా? గురూజీ ఇలాగే అంటారు అనుకుంటున్నారా? చూసుకోండి, ఆ క్షణం వస్తుంది, అప్పుడు గుర్తుకొస్తాయి ఈ మాటలు, నేను చెప్పే మాటలు. చివరి ఊపిరి, చివరి క్షణం అప్పుడు అనిపించినప్పుడు, తెలిసినప్పుడు దాన్ని ఏమంటారు? చివరి తెలివి ఏమంటారు? దాన్ని ఏం తెలివి అంటారు? చివరి తెలివిని ఏం తెలివి అంటారు? ఇదని చెప్పండి. చివరి తెలివి సాగు తెలివి అంటారు గురూజీ. అప్పుడైనా వస్తుందో లేదో, మరి అప్పుడైనా వస్తుందో లేదో, ఇప్పుడే గుర్తు తెచ్చుకోండి. అప్పుడు నారాయణ నారాయణ అంటే పీసు పీసు అంటావు. అది నార అంటారో, పీసు అంటారో, నారాయణ అంటారో, మీ ఇష్టం. కానీ అంటే అభ్యాసం అవసరం, సాధన అవసరం ఉంది. నేను చెప్పేది ఇప్పుడు భయపెట్టడం కాదు ఉద్దేశం, జరిగేది అదే. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మీ ఇష్టం, కానీ జరిగేది మాత్రం ఇదే. ఇది నా మాటలు కాదు కదా నేను చెప్పేది, నా మాటలేం చెప్పట్లేదు. స్వతంత్రం. ఇంకా ఏమైనా సందేహాలు? గురూజీ వింటున్నాం గురూజీ, విన్నది గ్రహించింది ఏ కొంచెం ఆచరించినా కానీ చాలా ఆనందంగా ఉంది గురూజీ. భయపడడం అవసరం లేదండి, సరిగా అర్థం చేసుకుంటే. చివరి ఒక మాట చెప్తాను, భయపడకుండా ఉండండి. నిజం ఇది. మనం ఎక్కడికి పోవడం ఉండదు, చనిపోవడం అంటాం కదా, చని లేదు, పోవడం లేదు. దానికి కుండ పగులుతుంది, ఏమవుతుంది? కుండలో ఉన్న గాలి, కుండలో ఉన్న ఆకాశం ఏమవుతుంది? ఒక ఖాళీ కుండ అనుకోండి, ఖాళీ కుండ అంటే అందులో గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. అది పగిలిపోయింది, అది ఏమైంది? గాలికి ఏమైంది? ఆకాశానికి ఏమైంది? ఏమైనా అయిందా? చెప్పండి, ఏమవుతుంది? ఏం కాదు, మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది, ఆకాశంలో ఏం లేదు, ఏమి హాని లేదు, గాలికి హాని లేదు, ఆకాశానికి హాని లేదు. మన కూడా అంతే. ఈ కుండ పోతుంది, ఈ శరీరం, మనకి హాని. ఇప్పుడు పరమాత్మలోనే ఉన్నాం, అప్పుడు పరమాత్మలో ఉంటాం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ పోవడము, వెతుకోవడం ఏమి ఉండదు. చేరుకోవడం అంటాం కదా, చేరుకున్నాడు, స్వర్గం చేరుకున్నాడు, మోక్షం చేరుకున్నాడు. చేరుకోవడం కూడా ఏముంది? ఇప్పుడు మోక్షం లేవనా? ఇప్పుడు కూడా మోక్షంలోనే ఉన్నాం, కాకపోతే ఒక పొర, ఈ ఆవరణ ఉంది, ఈ బాక్స్, ఈ కవర్ ఉంది, అంతే.
ఇందులో ఉన్నందుకు ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. శరీరంలో ఉన్నాం కదా, ఈ మనసు, ఇంద్రియాలు, ఈ సత్వగుణము, రజగుణము, తమగుణం ఇవన్నీ అన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇనుప ముక్కలో అగ్ని ఉంటే ఆ ఇనుప ముక్కను, ఆ రాడును సరి చేయడానికి, చక్క చేయడానికి కొట్టాల్సి వస్తుంది కదా, చక్క చేయడానికి. అందులో అగ్ని కూడా దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆయన అగ్నికేం కాదు, గుర్తుంచుకోండి. అగ్ని ఎన్ని దెబ్బలు తిన్నా అగ్నికేం కాదు, ఆ దెబ్బలు ఇనుప ముక్కకే. అలాగే మనం అగ్ని, ఈ శరీరం ఇనుప ముక్క, మనకి ఏమీ కాదు. ఉన్నందుకు ఓర్చుకోవాల్సి వస్తుంది అంతే. ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ సుఖాలు దుఃఖాలు ఆత్మకు సంబంధమే లేదు. ఈ లోతు అర్థం చేసుకోండి, ఈ రహస్యం. సుఖ దుఃఖాలు ఇంద్రియాలకు సంబంధము, మనసుకు సంబంధము, మనకేం సంబంధం లేదు. మనకు కావాల్సింది ఆనందం అంతే. అది ఇక్కడ దొరకదు, ఈ శరీరంతో దొరకదు, ఈ మనసుతో దొరకదు. నేరుగా పరమాత్మతో ఆత్మ సంబంధం ఉన్నప్పుడే, ఆత్మ పరమాత్మ కలిసినప్పుడే. అది గాఢ నిద్రలో. మంచి నిద్ర వండి రోజు పరమాత్మ ఒడిలో ఉన్నట్టే. ప్రశాంతంగా పడుకునేటప్పుడు తనిమే మన శివ సంకల్పం మంత్రాలు అర్థం సహితంగా చెప్పుకొని, మనసులో ఎటువంటి అశుభ సంకల్పాలు లేకుండా శుభ సంకల్పాలతో, శివ సంకల్పాలతో కనుక పడుకుంటే మంచి నిద్ర వస్తే, గాఢ నిద్ర వస్తే, సుఖ నిద్ర వస్తే పరమాత్మతో ఆత్మ కలిసినట్టే. నట్టి కాదు, కలుస్తుంది. నట్టి ఏం లేదు, పరమాత్మతో ఆత్మ కలుస్తుంది గాఢ నిద్రలో, సుఖ నిద్రలో. దానికోసం ప్రయత్నం చేయాలి. కనీసం నిద్ర కోసమే ప్రయత్నం చేయండి, మోక్షం అన్ని తర్వాత. ఈరోజు రాత్రి మీరు ప్రశాంతంగా హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. రేపు చూసుకోండి ఎలా ఉంటారో. సరేనా? ఒక అనుభూతి చెప్పండి. రేపు చెప్పాలి. మరి చెప్తారా? కష్టమా ఇది? హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కాకపోతే రేపు ప్రయత్నం చేయండి, రేపు కాకపోతే ఎల్లుండి ప్రయత్నం చేయండి. ఒక్కరోజు, వారానికి ఒక్క రోజైనా ప్రయత్నం చేయండి. ఒక్కరోజైనా ప్రయత్నం చేస్తుండండి. చేస్తారా? చేస్తున్నాను గురూజీ. వారానికి ఒక్క రోజైనా గాఢ నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. సుఖ నిద్ర, ప్రశాంతంగా నిద్రపోవడానికి. తర్వాత చూసుకోండి మీ ఆరోగ్యం, మీ మనస్సు, మీ ఉల్లాసం, ఉత్సాహం, మీ ఆరోగ్యం ఎంత బాగుంటారో, ఎంత బలం ఉంటుంది, ఎంత శరీరంలో స్ఫూర్తి వస్తుందో. నిద్ర మాత్రం వేసుకోవద్దు సుమా. సరేనా? ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రేపు చూద్దాం. సమస్యలు, సందేహాలు, ప్రశ్నలు ముగించేద్దామా? గురుజీ చిన్న సందేహం గురుజీ. ఆదివారము ప్రశ్నలు జవాబులు అన్నారు కదా పొద్దున క్లాస్ లో యజుర్వేదంలో. అంటే ఇంతవరకు చెప్పిన మంత్రాల్లో ఉంచే కదా గురుజీ? జనరల్ గా ఇంతవరకు మన 11వ అధ్యాయం ఒకటి మంత్రాలు చెప్పుకున్నాం కదా, వాటిలో నుంచి అడగాలి. సరే అదే. నమస్తే గురుజీ. అంతవరకు. రేపు కొంత ధ్యానం చేయించుకొని తర్వాత సందేహాలు, శంక సమాధానం రేపు ఉదయం తరగతి ఉంచేద్దామా? కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి. కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. శరీరాన్ని శిథిలం చేసుకోండి. రిలాక్స్. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మ ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు
అందరికీ వందనాలు, ప్రణామాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధువులారా సాధించాలి, వాయిదాలు వేసుకోకండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, నిర్ణయం తీసుకోండి, సరైన నిర్ణయం తీసుకోండి. మీ అందరికీ అభినందనాలు పరమిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. సర్వేభ్యో నమో నమః. ఓం